నా పరిచయం అండి, కొత్తగా యాడ్ అయిన ఫ్రెండ్స్ కి నా పరిచయం. నా పేరు చెన్నమ్మ. నేను అచీవర్స్ టీం నుంచి మాట్లాడుతున్నానండి. నేను ఇప్పుడు బ్రాంచ్ డైరెక్టర్ లో ఉన్నాను. నేను కూడా నిన్న సార్ చెప్పినట్టుగా నేను నా గోల్ రాసి నేను పోస్ట్ చేయటం జరిగిందండి. అందరూ నిన్న రాసిన ఫ్రెండ్స్ అందరికీ కంగ్రాట్స్ అండి. ఇంకా ఉన్న ఫ్రెండ్స్ కూడా ఈ రోజు రాసి పెడితే సార్కి ఇంకా మనం చాలా బలాన్ని ఇచ్చిన వాళ్ళం అవుతాము అని నేనైతే అనుకుంటున్నాను సార్. గుడ్ మార్నింగ్ చెన్నమ్మ గారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. హోస్టింగ్ సెకండ్ టైం కదా ఈరోజు? ఎస్ సార్, ఎస్ సార్. వెరీ గుడ్ అండి. చక్కగా మీరు ఇంప్రూవ్ అవుతున్నారు. ఇంకా ఇంప్రూవ్ అయ్యి బిజినెస్ లో కూడా మంచి ఇన్కమ్ తీసుకోవాలి. కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ సార్. ఓకే మేడం. గుడ్ మార్నింగ్ రాజేష్ సార్. గుడ్ మార్నింగ్ ఆల్ SMS టీమ్. అందరికి కూడా వెరీ వెరీ గుడ్ మార్నింగ్. అటెండెన్స్ జూమ్ ఆన్ టైమ్ లో అటెండ్ అయిన ఫ్రెండ్స్ అందరికి నిన్న చక్కగా సార్ యొక్క మాట తీసుకుని SP టీంలో నేను ముందుంటాను అని చెప్పేసి జూమ్ అయిపోగానే చక్కగా గోల్ రాసి పోస్ట్ చేసిన BS టీం వేరే గారికి హార్టిక్ కంగ్రాచులేషన్స్ అండి. ఎందుకంటే బలంగా తీసుకున్నాను అని చెప్పడానికి నిదర్శనం ఏంటంటే ఇంప్లిమెంటేషన్, ఆచరించడం అనేది చాలా చాలా ముఖ్యం. ఏ పనిలో అయినా సరే, మన లైఫ్ లో ఏ పనిలో అయినా ఆచరణ అనేది చాలా ముఖ్యం. ఆచరించి వెంటనే గురువుకి నేను మాట ఇచ్చాను, నా విద్యాబుద్ధులు నేర్పే గురువు గారికి నేను మాట ఇచ్చానని చెప్పేసి పోస్ట్ చేశారు. చాలా చాలా సంతోషం అండి. అలాగే అందరు కూడా ఎక్కువ 20 మంది దాకా పోస్ట్ చేశారు. నేను చేశాను. ఇంకా చాలా సంతోషమైన విషయం ఏంటంటే మా శివకుమార్ గారు, గోల్డ్ డైరెక్టర్ శివకుమార్ గారు కూడా ఈరోజు ఎర్లీ మార్నింగే రాసి పోస్ట్ చేశారు. నిన్నే చెప్పారు సార్, అప్లైన్ రాస్తే డౌన్ లైన్ రాస్తారు, అప్లైన్ చేస్తే డౌన్ లైన్ చేస్తారు. దానికి మా యొక్క శివకుమార్ గారు చాలా చాలా హ్యాపీ అన్నమాట. అందరూ ఇలాగే ప్రతి ఒక్కళ్ళు సరే మిగిలిన వాళ్ళు కూడా ఈ రోజు వర్క్ స్టార్ట్ చేస్తారని, SP టీంలో నేను ఉండాలి అని ముందుంటారని నేను భావిస్తున్నానండి. వర్క్ టాస్క్ ఫస్ట్ డే గోల్ టాస్క్ పూర్తి చేసిన వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు అండి. అందరం కూడా ఈ 24 ర్యాకింగ్ చేయాలి. ముఖ్యంగా ఈ ఫిబ్రవరి మంత్ 100 జూము, 150+ మీటింగ్ అంటే సెమినార్ ప్లస్ ఛాంపియన్స్ డే, ఈ రెండు కూడా మనం మోర్ అచీవర్స్ తోటి కంప్లీట్ చేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఆ దిశగా మీరు వర్క్ చేద్దామండి. థ్యాంక్ యూ మేడం. విష్ యూ వెల్. థ్యాంక్ యూ సార్. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. యాడ్ అయిన SMS టీం అందరికి గుడ్ మార్నింగ్ అండి. మేడం విజేత మేడం, వెల్కమ్ మేడం. థ్యాంక్స్ చెన్నమ్మ గారు, ఇన్వైట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ హోస్టింగ్ చాలా అద్భుతంగా ఉందండి. చక్కగా అందరినీ యాక్టివేట్ చేసి వాళ్ళు షేరింగ్ చేసుకునేలాగా చేస్తున్నారు. మీరు ఇంకా మంచి లీడర్ గా రావాలని కోరుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ మార్నింగ్ అండి. ఆల్ పవర్ అకాడమీ SMS లీడర్స్ గుడ్ మార్నింగ్ అండి. నా అప్లైన్ నాగమణి గారికి, సీనియర్ అప్లైన్ శ్రీనివాస్ గారికి, అలాగే మన గ్రేట్ మెంటర్ కోచ్ రాజేష్ సార్కి అందరికి కూడా గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ విజేత మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. సో ఈ రోజు ఎవరైనా కొత్త వాళ్ళు యాడ్ అయి ఉంటే కనుక నాది ఒక చిన్న ఇంట్రడక్షన్ అండి. సో నా పేరు అనేది విజేత. నేను విజయవాడ నుంచి మాట్లాడుతున్నాను. అచీవర్స్ టీమ్ లో ఉన్నాను. నేను అనేది 16% ప్రమోషన్ లో ఉన్నాను. ఈ మంత్ స్ట్రాంగ్ బ్రాంచ్ డైరెక్టర్ గా అవడానికి ప్రయత్నం చేస్తున్నాను. అలాగే నేను వచ్చేసి ఒక 10 years జాబ్ చేశానండి. తర్వాత నా సెకండ్ ప్రెగ్నెన్సీ వల్ల నేను మళ్ళీ జాబ్ కి వెళ్ళలేకపోయాను. అలాంటి టైంలో నాకు ఈ అద్భుతమైన వెస్టేజ్ అవకాశం అనేది దొరికింది. సో ఎన్నోసార్లు అనుకుంటాను, నిజంగా ఇది దొరకడం చాలా అదృష్టం. ఎందుకంటే ఎక్కడో కెరియర్ ఆగిపోతుంది అనుకున్న వాళ్ళకి ఇంత అద్భుతమైన కెరియర్ దొరకడం అనేది నిజంగా నాకు చాలా అదృష్టంగా అనిపిస్తుంది. సో మనం మంచి కోరుకుంటే మనకు మంచి జరుగుద్ది అంటారు చూసారా, అట్లాగా నేను వెతకకుండానే నాకే దొరికింది. సో ఇక్కడ
నీ డ్రీమ్స్ అనేది ఫుల్ఫిల్ చేసుకోవచ్చు అనేది మా అప్లైన్ అయితే నాకు వివరించడం జరిగింది. ఈ రోజు నేను అది నా కళ్ళారా చూస్తున్నాను. ఎంత ఇంప్రూవ్ అవుతుంది, వెస్టేజ్ ఎలాంటి పరిస్థితిలో ఉంది. నాకు తెలిసిన వెస్టేజ్ కి ఈ రోజు గ్రో అయిన వెస్టేజ్ కూడా చాలా డిఫరెన్స్ అనేది నేను గమనిస్తున్నాను. అలాగే నేను అట్లాగే ఇంప్రూవ్ చేసుకుంటున్నాను. నిజంగా ఈ అవకాశం ఇచ్చినందుకు మళ్ళీ మా అప్లైన్ గారికి నేను నిజంగా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి. అలాగే నన్ను వెనకుండి ముందు నడిపిస్తున్న మా అప్లైన్ గారికి, అలాగే మన మెంటర్ రాజేష్ సార్కి కూడా వన్స్ అగైన్ థ్యాంక్ యూ అండి. సో ఈ రోజు అయితే మనం రెగ్యులర్ గా కొన్ని టాపిక్స్ అయితే ఎప్పటికప్పుడు డిస్కస్ చేసుకుంటున్నాము. సిఎన్టీ అనే టాపిక్ మీద మనం డిస్కస్ చేస్తున్నామండి. సిఎన్టీ అంటే సెల్యులార్ నరిష్మెంట్ థెరపీ. సో సెల్యులార్ నరిష్మెంట్ థెరపీ అంటే ఏంటని అంటే మన శరీరం అనేది, మనకు కనపడుతున్న శరీరం అయితే అదంతా ఎలా తయారవుతుంది అనేది ఒకసారి ఆలోచించుకుంటే ఇవన్నీ కూడా మనకి కణాలతో తయారవుతాయి. కణాలు అనేది అసలు మన కంటికి కనిపించినంత చిన్నవిగా ఉంటాయి అన్నమాట కణాలు అనేవి. కానీ అలాంటి కణాలు ఒకటి ఒకటి కలుపుకొని మనకి అవయవాలుగా ఏర్పడి మనం ఇలాగా 5 అడుగుల మనుషులు 6 అడుగుల మనుషులు అయ్యేదాకా కూడా తోడ్పడుతున్నాయి అన్నమాట. ఏ రోజైనా సరే, ఏ క్షణమైనా సరే మనకి కణాలు అనేది మనల్ని అన్నిటికీ నడిపిస్తా ఉంటాయి. అందుకనే దీన్ని మనం కణ పోషణ విధానం అని చెప్తున్నాం. ఎందుకంటే మనం దానికి ఆహారం అనేది ఇస్తేనే, సరైన ఆహారం అనేది ఇస్తేనే అది యాక్టివ్ గా పనిచేస్తుంది. అంతే కదండి. మనం తింటేనే కదా ఓపిక వచ్చేది, తినకుండా ఉంటే రాదు కదా. అట్లాగే మనం తిన్నది మన నోటి సాటిస్ఫాక్షన్ మాత్రమే. ఒక్కసారి మనకి నాలుక మీద నుంచి ఏదైనా ఆహారం గొంతులో దిగిందంటే దాని గురించి మనకి ఏమన్నా తెలుస్తుందండి? ఏమీ తెలియదు. ఉప్పు ఉంది తెలియదు, కారం ఉంది తెలియదు, ఏముంది తెలియదు. కానీ మన శరీరానికి అంతకు మించి అది యాక్టివ్ గా పనిచేయడానికి మనకి కొన్ని అవసరం అవుతా ఉంటాయి. వాటిని బలవర్ధకాలు అంటాం. అంటే బలోపేతం చేయడానికి, మన శరీరంలోని అవయవాలన్నింటినీ కూడా బలం చేకూర్చడానికి మనకు కావాల్సినవి మల్టీవిటమిన్స్, మినరల్స్ ఇలాగనమాట, ప్రోటీన్స్, ఫ్యాట్స్ ఈ పద్ధతిలోనే మన బాడీ అనేది రిసీవ్ చేసుకుంటది. ఇవన్నీ కరెక్ట్ గా వాటికి కావాల్సిన విధంగా ఉన్నప్పుడు మాత్రమే అవి యాక్టివ్ గా పనిచేయడానికి అవకాశం ఉంటది. మనం ఇడ్లీ తిన్నాం కదా అని మన కణానికి ఇడ్లీ వెళ్ళదండి. అందులో ఏవైతే బలానికి సంబంధించినవి ఉంటాయో అవి మాత్రమే రిసీవ్ చేసుకుంటాము. అది కూడా కొన్ని డైరెక్ట్ గా మన నోట్లోంచి వాటికి వెళ్తాయా అండి? వెళ్ళవు. మన శరీరంలో ఒక ప్రాసెస్ నడిచి ఆ తర్వాత మాత్రమే అవి కణ రూపంలోకి అవి అందించడం అనేది జరుగుతూ ఉంటది. దానికి మనకి రకరకాల సిస్టమ్ ఉంటది. మెయిన్ గా మనకి బ్లడ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు ఈ కణాలు ఏదైతే ఉన్నాయో ప్రతి కణానికి కూడా రక్తం అనేది ప్రసరిస్తూ ఉంటుంది. ఎలాగా అంటే నరాల ద్వారా ప్రసరిస్తాయి. ఆ నరాలు సెల్స్ కి కనెక్ట్ అయి ఉంటాయి. బ్లడ్ ద్వారా మనకి డైజెషన్ అయిన ఫుడ్ పెద్ద పేగుల్లోంచి అబ్జర్వ్ చేసుకుని మన బాడీకి ఇవ్వటం అనేది జరుగుతుంది. సో కొంచెం కన్ఫ్యూజ్ అవ్వకండి, నేను కొంచెం సైన్స్ డెప్త్ లో చెప్తున్నాను. కాకపోతే మనం తీసుకునే సప్లిమెంట్స్ అయినా సరే మన బాడీకి ఎలా అందుతున్నాయి అనేది మనం ఒక చిన్న నాలెడ్జ్ తెలుసుకుంటే మన కనెక్టివిటీ అనేది వస్తుంది. మన ప్రొడక్ట్స్ లో కనెక్టివిటీ అనేది వస్తుంది. ఇవన్నీ మనకి ఎలా చేస్తున్నాయి అనేది ఒక ఏదో అద్భుతం జరుగుతుంది అని కాదు, వాస్తవంగా జరుగుతున్నది ఇది అని తెలుసుకోవడానికి చెప్తున్నాను. సో జనరల్ గా మనం తీసుకునే ఫుడ్ అనేది అదే విధంగా బాడీకి వెళ్ళడం అనేది జరగదు. అది దాని రూపాంతరం చెందుకుని బాడీకి ఏ విధంగా కావాలో ఆ విధంగా వెళ్తుంది రక్తం ద్వారా అన్నమాట. ఓకేనండి. సో దీంట్లో ఈరోజు నేను మెయిన్ గా టాపిక్ మనం చూసుకుంటే కనుక డీటాక్స్ అండ్ రుజువినేషన్ అని పెట్టుకున్నామండి. సో డీటాక్స్ అంటే యాక్చువల్ గా మనకి మన శరీరంలో ఏమన్నా మలినాలు ఉంటే కనుక వాటిని బయటికి పంపించడం పద్ధతిని మనం డీటాక్సిఫికేషన్ అంటాము. అలాగే రుజువినేషన్ అంటాం. అంటే మన బాడీని రెట్టింపు ఉత్సాహంతో తయారు చేయటం. మనకు కొంచెం నీరసంగా ఉంది, లేదా చిరాగ్గా ఉంది, ఒత్తిడిగా ఉంది. సో ఇలాంటి వాటి నుంచి అధిగమించడానికి కూడా మనకు కొన్ని అద్భుతమైన సప్లిమెంట్స్ ఉన్నాయి. వాటిని రుజువినేషన్ అంటాం. ఇవన్నీ ఏంటండి అని అంటే కనుక మనం అనుకున్నాం మనకు ఒక 400 ప్రొడక్ట్స్ ఉన్నాయి 19 కేటగిరీస్ లో అని. ఇది కూడా ఒక 2 కేటగిరీస్ లో ఈ రోజు మనం అనేది టైం పర్మిషన్ బట్టి మనం అనేది 2 కేటగిరీస్ లో మనం టాపిక్స్ అనేది డిస్కస్ చేసుకున్నాం. సో దీంట్లో వచ్చేసి ఫస్ట్ సబ్లింగల్ స్ప్రే అండి. ఓకేనా. రుజువినేషన్ లో మనకి ఇక్కడ కొన్ని అద్భుతమైన ప్రొడక్ట్స్ ఉన్నాయండి. అలాగే మనకి ఎక్కువగా పేటెంటెడ్ ప్రొడక్ట్స్ అండి. అంటే మన కంపెనీ మాత్రమే తయారు చేసి రిలీజ్ చేసినవి ఇంకెవరో చేయటానికి అవకాశం లేదు. అంటే మన పర్మిషన్ తీసుకోకుండా ఎవరో కూడా ఈ టెక్నాలజీని వాడుకోవడానికి అవకాశం లేదు. చాలా ప్రత్యేకంగా మన వెస్టేజెస్ కోసం మన బాలిస్తారు మన ఫ్యూచర్ ని దృష్టిలో పెట్టుకుని మన ఆరోగ్యం కోసమే ఇలాంటివన్నీ రీసెర్చ్ జరిపి వాటి యొక్క
ఫార్ములాస్ ని పేటెంటెడ్ చేసుకుని మనందరం ఆ బెనిఫిట్స్ ని యూసేజ్ చేసుకునే అవకాశం అయితే ఉందండి. సో ఎవరికన్నా వెస్టేజ్ రాకముందు ఈ స్ప్రే అంటే ఏమైనా ఐడియా ఉందండి? అన్మ్యూట్ చేసుకుని చెప్పండి. మనం ఇప్పుడు డిఫరెంట్ స్ప్రేస్ వాడుతున్నాం కదా, ఇంతకు ముందు ఎవరికైనా ఐడియా ఉందా ఈ స్ప్రేస్ ఏమన్నా? ఓన్లీ పెర్ఫ్యూమ్ లోనే చూసాం. అదేనండి. ఎస్ ఎస్. ఇంకా ఇంకెవరికైనా తెలుసా అండి ఏమన్నా? దోమల మందు హిట్ కూడా. ఓకే పెయిన్ కిల్లర్స్ మోకాళ్ళ నొప్పి గోళిని. థ్యాంక్ యూ అండి. రెస్పాండ్ అయిన లీడర్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ అండి. ఎందుకంటే మనం 2 వేగా మాట్లాడుకున్నప్పుడు కూడా స్ప్రేలో వచ్చాయి మేడం. ఎస్ సార్. ఎస్. అంటే మనకి ఏంటంటే మజిల్ స్ట్రెయిన్ అయినా కూడా, ఎక్కడన్నా పెయిన్ ఉన్నా కూడా ఇమీడియట్ రిలీఫ్ కోసం, అంటే మనం లేవలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఇన్స్టెంట్ గా రిలీఫ్ ఇచ్చేవి. అంతేనంటారు సార్ ప్రకాష్ సార్? సార్ ప్రకాష్ గారు? అవును మేడం. అది వెయిట్ చేస్తే లోపలికి పెనట్రేషన్ అనేది స్పీడ్ గా ఉంటుంది అన్నది పాయింట్ మేడం. ఎగ్జాక్ట్లీ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. చూసారండి, అది టెక్నాలజీ అన్నమాట. ఏంటంటే మనం ఏదైనా ఇమీడియట్ గా మన బాడీకి అందించాలి అంటే గనక ఇలాంటి స్ప్రే రూపంలో అనేది మనం తీసుకుంటే బాడీ అబ్జర్షన్ అనేది చేసుకుంటది. సో ఈ టెక్నాలజీని మనం స్ప్రేస్ అంటున్నాం అనమాట. ఎలా అంటే ఇవి మనం ఒక స్ప్రే చేయంగానే ఇమీడియట్ గా మన బాడీ అనేది అబ్జర్వ్ చేసుకుంటది. ఇవి మనం ఎలా తీసుకుంటాము? ఈ సప్లిమెంట్స్ తీసుకునేటప్పుడు వీటిని సబ్లింగ్వల్ అంటాం. అంటే మన నాలుక అడుగు భాగంలో స్ప్రే చేసుకోవాలన్నమాట. ఏమవుతుందంటే అది ఒక సెకండ్ అబ్జర్వ్ అక్కడ మనకి ఇమీడియట్ గా స్కిన్ అక్కడ ఉంటుంది కాబట్టి ఆల్రెడీ అక్కడ నరాలు, రక్తము, సెల్స్ అన్ని ఉంటాయి కాబట్టి ఏమవుతుందంటే ఆ స్ప్రే అనేది డైరెక్ట్ గా బ్లడ్ లో కలిసిపోయి దాని ఇమీడియట్ వర్కింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. అది దీని ప్రత్యేకత ఏంటి అంటే ఇమీడియట్ గా దాని పనితనం అనేది స్టార్ట్ అయిపోతుంది. జనరల్ గా ట్రెడిషనల్ మెథడ్ లో మనకి ఇక్కడ ఏం జరగాలంటే ఏదైనా తీసుకోవాలి సప్లిమెంట్స్ అంటే గనక టాబ్లెట్ తీసుకుంటే మన వాటర్ తో తీసుకుని అది మింగి దాని కడుపులోకి వెళ్ళి అరుగుదల, మన ఫుడ్ ఎలా తీసుకుంటే అరిగి మళ్ళీ మనకు వెనక్కి వస్తుందో ఈ టాబ్లెట్స్ కూడా అదే పరిస్థితి. మన బాడీలోకి వెళ్ళిన తర్వాత మన క్యాప్సూల్ గానీ టాబ్లెట్ గానీ వాటి పై లేయర్ కరిగి దానిలో ఉన్న మందు బయటకు వచ్చి అదేంటంటే మళ్ళీ మన పేగుల్లోకి వెళ్ళి పెద్ద పేగులు, చిన్న పేగులు అట్లా వెళ్ళిన తర్వాత అక్కడ మనకి యాక్టివేట్ అవుతుంది. ఎక్కడ ప్రాబ్లం ఉంది, నేను ఎక్కడికి వెళ్ళాలి అనేది చూసుకుని అక్కడికి వెళ్ళి అది పనిచేస్తుంది. అర్థమవుతుంది కదా? మనకి గ్యాస్ ఉంది అనుకోండి, ఇన్స్టెంట్ గా అయితే ఈనో వేసుకుంటాం. అదే స్లోగా అయితే కనుక గ్యాస్ టాబ్లెట్లు ఇస్తారు. అలాగా ఏదైనా కూడా కొంచెం టైం పడతాయి. ఇవనేది వాటి కార్యరూపం దాల్చడానికి టైం పడుతుంది. కానీ ఈ సబ్లింగల్ స్ప్రేస్ అనేది ఇమీడియట్ గా మనం స్ప్రే చేసుకున్న వెంటనే మనకనేది అవి బాడీకి అందించి అలాగే పూర్తి స్థాయిలో ఎలాంటి వేస్టేజ్ లేకుండా ప్రతి ఒక్క కణం కూడా మనకి యూస్ఫుల్ అయ్యేలాగా ఉంటాయి. ఇవనేది వేస్టేజ్ అనేది ఏమి ఉండదు. అలాగే మనకి ఇమీడియట్ గా మన బాడీకి కావాల్సిన పోషకాలు అందించడంలో ఇవి నెంబర్ 1 లో ఉంటాయి అన్నమాట. ఇందులో మనకి 4 రకాల స్ప్రేలు ఉన్నాయండి. మన వేస్టేజ్ లో వచ్చేసి అవి వైటమిన్ డి, వైటమిన్ సి, B12 అలాగే మల్టీవిటమిన్. సరే ఏమంటే టాబ్లెట్లు ఉన్నాయి కదా, మళ్ళీ ఇలాంటి టెక్నాలజీ అనేది ఎందుకు తీసుకొచ్చారు అనేది కూడా మనం అనుకోవచ్చు. ఇప్పుడు కొంతమందికి ఏమవుతుందంటే పెద్ద పెద్ద క్యాప్సూల్స్ మేము వేసుకోలేము, అందుకే మేము హోమియోపతి వాడతాము అనే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారండి. ఎందుకనంటే వాళ్ళకి కొంచెం కంజెస్టెడ్ గా ఉంటది గొంతులో, వాళ్ళకి ఏంటంటే కంజెస్టెడ్ గా ఉంటది, తీసుకోవడానికి వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు. ఎందుకంటే మనం మనుషులే కదండి, అందరూ ఒకలా ఉన్నాం కదా, సో అట్లాగా ఉంటారు. అలాంటి వాళ్ళు కూడా చక్కగా ఇలాంటివి ఏంటంటే ఈజీ క్యారింగ్ అలాగే ఈజీ స్ప్రేయింగ్, వాళ్ళు కష్టపడాల్సిన అవసరం ఏమి ఉండదు, చాలా ఈజీగా తీసుకోవడానికి అనేది ఉంటుంది. ఏంటంటే మోటివేషన్, మనకి ఎవరైనా ఇలాంటి ప్రాస్పెక్ట్ ఎవరైనా దొరికినప్పుడు మనం వాళ్ళకి ఈజీగా ఎట్లా ఉంటుంది అనేది వాళ్ళకి మోటివేట్ చేయడానికి ఇలాంటివి మనకి డోర్ స్టెప్ ప్రొడక్ట్స్ లాగా ఉంటాయి అన్నమాట. అలాగే ఇవి ఇవి వచ్చేసి మనం ట్రావెలింగ్ లో ఉంటాం. ట్రావెలింగ్ లో ఉన్నప్పుడు వాటర్ బాటిల్, క్యాప్సూల్స్ మళ్ళీ అవి ఎందులో తీసుకెళ్ళాలి, ఎలా తీసుకెళ్ళాలి, ఇలాంటి సందిగ్ధంలో ఉంటాం. అలాంటి వాళ్ళకు కూడా చక్కగా పాకెట్ సైజ్ లో వస్తాయి మన సప్లిమెంట్స్ అనేవి. ఈ స్ప్రేస్ అనేవి పాకెట్ సైజ్ లో వస్తాయి, ఈజీగా మనం ఎక్కడికైనా క్యారీ చేసుకోవచ్చు. అలాగే వాటర్ లేకపోయినా కూడా చక్కగా మనం స్ప్రే చేసుకుని మన పని మనం చేసుకుంటూ ఉండవచ్చు. సో ఇలాగా ఈజీ క్యారింగ్. చూసారా టెక్నాలజీని మనం ఎంత చక్కగా అడాప్ట్ చేసుకుంటున్నాం అనేది ఇక్కడ మనం గమనించవచ్చు. సో ఇందాక మన లీడర్స్ చెప్పినట్టు ఆ స్ప్రేస్ అనేది ఏంటంటే మెయిన్ గా ఇన్స్టెంట్ థింగ్, మనకి ఏదైనా సరే ఇన్స్టెంట్ గా ఉంటుంది, టైం ఎక్కువ టేకింగ్ లేకుండా ఉంటుంది. సో ఇన్ని రకాల బెనిఫిట్స్ అనేది మనకి ఈ ప్రొడక్ట్స్ లో ఉన్నాయి. మెయిన్ గా ఈ 4 సప్లిమెంట్స్ లో మనకి చాలా బెనిఫిట్స్ అనేది ఉన్నదండి. ఫస్ట్ థింగ్ వచ్చేసి
మల్టీవిటమిన్ అండి. సో మల్టీవిటమిన్ అనేది సర్వసాధారణం అయిపోయింది ఈ రోజు. ఎందుకంటే మన ఫుడ్ లో మనకు కావాల్సిన పోషకాలు అనేది అందట్లేదు కాబట్టి ఖచ్చితంగా మనము తీసుకోవాల్సి వస్తుంది. వాటిలో ముందు స్థానంలో ఉండేది మల్టీవిటమిన్. ఆల్మోస్ట్ ఒక 15 years 20 years ఉన్న పిల్లలకు కూడా ఈ మధ్య నాకు ఓపిక సరిపోవట్లేదండి, ఇంకా కొంచెం ఎక్స్ట్రా ఎనర్జీ కావాలండి, ఇలాంటివన్నీ ఉంటున్నాయి. అలాగే వాళ్ళు వాళ్ళ చదువులో పడి సరిగ్గా ఫుడ్ తీసుకోకపోవడం, టైం టు టైం ఫుడ్ తీసుకోకపోవడం, వాళ్ళకు కూడా రకరకాల ప్రాబ్లమ్స్ అనేది వస్తాయి. సో అట్లా ఆ ఏజ్ నుంచి 60, 70, 80 ఏజ్ ఉన్న వాళ్ళకి కూడా ఈ మల్టీవిటమిన్ అనేది బాగా యూస్ఫుల్ అవుతుంది. ప్రతి ఒక్కరు కూడా చాలా అవసరం అనేది ఉంటుంది. మల్టీవిటమిన్ అనేది చాలా అవసరం అవుతుంది. సో ఈ మల్టీవిటమిన్ అనేసి మనకి ఎంఆర్పి వచ్చేసి 625 అండి, డిపి వచ్చేసరికి 540, పివి వచ్చేసరికి 18 పాయింట్స్. అలాగే డోసేజ్ వచ్చేసి మార్నింగ్ ఈవినింగ్ ఫుడ్ తీసుకున్న తర్వాత తీసుకోవచ్చు అండి. మల్టీవిటమిన్ అనేది మనం 2 times వరకు తీసుకోవచ్చు. మనకి ఈ బాటిల్స్ లో మనకి 22 ml వరకు ఉంటది. ఆల్మోస్ట్ ఒక 60 times మనం స్ప్రే చేసుకోవడానికి వస్తాయండి. ఇవనేది ఒక సింగిల్ స్ప్రే అనేది సరిపోతుందండి మనకి. మనం తీసుకునే ఇవన్నీ కూడా సింగిల్ స్ప్రే అనేది సరిపోతుంది. తర్వాత నెక్స్ట్ సప్లిమెంట్ వచ్చేసి వైటమిన్ డి అండి. ఓకే, వైటమిన్ డి అనేది కూడా మన జీవితంలో చాలా ఇంపార్టెంట్ అయిన ఒక వైటమిన్స్ అన్నమాట. ఏంటంటే దీని వల్లే మనకి బోన్ ఫార్మేషన్ గానీ బోన్ స్ట్రెంగ్త్ గానీ వస్తుంది. ఇది యాక్చువల్ గా మనకి సూర్యకాంతిలో బాగా దొరుకుతుంది. న్యాచురల్ గా వైటమిన్ డి అనేది మనకి ఎక్కడ దొరుకుతుందంటే ఒక సూర్యకిరణాల్లోనే దొరుకుతుందండి. పొద్దున్నే మనకి సూర్యోదయం అయినప్పుడు మొదటి తొలి కిరణాలు వస్తాయంటారు చూసారా, వాటిల్లోనే మనకి ఎక్కువగా డి విటమిన్ అనేది తీసుకుంటది మన చర్మం ద్వారా. మనకి చిన్నపిల్లలు కూడా చెప్తా ఉంటారు, అప్పుడే పుట్టిన పిల్లలకు కూడా మనకి యూజువల్ గా ఏం చెప్తారంటే వాళ్ళకి పుట్టంగానే రోజు మార్నింగ్ పూట కాసేపు ఎండలో కూర్చోబెట్టండి అంటారు. దానికి కారణం ఏంటి అంటే గనక వాళ్ళ చిన్న పిల్లలు వాళ్ళకి బోన్స్ అవి తొందరగా ఫామ్ అవ్వాలి, కొంచెం బాగా గ్రో అవ్వాలి అన్న ఉద్దేశంతో చెప్తారు. అలాగే మనకు కూడా మార్నింగ్ పూట వర్క్ చేసే వాళ్ళలో మనం చూసుకుంటే జనరల్ గా వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవండి. ఎందుకంటే వాళ్ళకి తగినంత డి విటమిన్ అనేది వాళ్ళకి ఆటోమేటిక్ గా దొరుకుతుంది. సో ఎవరైతే జనరల్ గా 8 వరకు 9 వరకు పడుకుంటారో అలాంటి వాళ్ళకి ఇలాంటి డెఫిషియన్స్ అన్ని ఖచ్చితంగా వస్తాయి. ఎందుకంటే వాళ్ళు సన్లైట్ లో కూర్చునే అవకాశం ఉండదు, వాళ్ళ డి విటమిన్ తీసుకునే అవకాశం ఉండదు. సో ఇలాంటి వాళ్ళు మెయిన్ గా మనం గమనించుకుంటే సాఫ్ట్వేర్ సెట్ గమనించుకోవచ్చు. వాళ్ళకి ఒక టైం అంటూ లేకుండా రకరకాల షిఫ్ట్స్ లో వాళ్ళు వర్క్ చేస్తూ ఉంటారు. సాధ్యమైనంత వరకు వాళ్ళు అసలు సూర్యుని చూడకుండానే వాళ్ళ వర్క్ అనేది జరుగుతూ ఉంటది. అలాంటి పరిస్థితిలో ఉంటారు. అలాంటి వాళ్ళకి ఖచ్చితంగా ఈ డి విటమిన్ డెఫిషియన్సీ అనేది ఉంటుంది. వాళ్ళకి ఇది బాగా హెల్ప్ఫుల్ అవుతుంది. మన సప్లిమెంట్స్ లో ఈ వైటమిన్ డి అనేది బాగా యూజ్ అవుతుంది అలాంటి వాళ్ళకి. అలాగే మనం కూడా రెగ్యులర్ గా ఇప్పుడు కొంతమందిని చూసుకుంటే వాళ్ళ పనుల కారణాలు కూడా మనం కొంతమందికి ఇలాగా డైరెక్ట్ గా న్యాచురల్ గా తీసుకునే అవకాశం లేదు కాబట్టి అలాంటి వాళ్ళకు కూడా మనం ఈ సప్లిమెంట్స్ చక్కగా సజెస్ట్ చేయొచ్చు. సో ఈ డి విటమిన్ అనేది మెయిన్ గా మనకి బోన్ ఫార్మేషన్ కి మెయింటైన్ చేయడానికి, అంటే మన బాడీ ప్రాపర్ స్ట్రక్చర్ లో ఉండడానికి వర్క్ చేస్తుంది అనమాట. డి విటమిన్ లోపం ఉన్నా కూడా మనకి ఇమ్యూనిటీ లోపం అనేది వస్తుందండి. ఖచ్చితంగా రోగనిరోధక శక్తిలో ఇది కూడా ఒక మంచి పాత్ర పోషిస్తుంది. ఖచ్చితంగా మనం తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. అలాగే దీన్ని మార్నింగ్ టైం తీసుకోవడం బెస్ట్ అండి. జనరల్ గా పరగడుపును కూడా తీసుకోవడానికి సజెస్ట్ చేస్తారు. అలా తీసుకోలేని వాళ్ళు ఉంటే కనీసం బ్రేక్ఫాస్ట్ తర్వాత అయినా తీసుకోవచ్చు. ఈ వైటమిన్ డి అనేది ఆ టైంలో తీసుకుంటేనే బాగా వర్క్ అవుతుందండి. ఇది మధ్యాహ్నం సాయంత్రం తీసుకుంటానంటే యూజ్ అవ్వదు. మనం మార్నింగ్ తీసుకోవటం వల్ల ఏమవుతుందంటే మనం మార్నింగ్ టైంలో అంతో ఎంతో మనం ఎండ తగిలితే ఆ న్యాచురల్ కాంతి అనేది తగిలినప్పుడు ఇంకా చక్కగా బాడీ అబ్జర్వ్ చేసుకుని దాని యొక్క పనితనం చేయడానికి అనేది ఇది బాగా యూజ్ అవుతుంది. సో ఈ డి విటమిన్ వచ్చేసి ఎంఆర్పి 560, అలాగే డిపి ప్రైస్ వచ్చేసరికి 480, పివి వచ్చేసరికి 69. ఇది చెప్పినట్టుగా మార్నింగ్ పరగట్ల తీసుకోవచ్చు, బ్రేక్ఫాస్ట్ తర్వాత అయినా ఒక డోసేజ్ అనేది మనం తీసుకోవచ్చు. అలా తీసుకోవడం వల్ల చక్కగా మన బాడీకి మంచి కాల్షియం అబ్జర్ప్షన్, మన బాడీ కాల్షియం అబ్జర్వేషన్ చేయడానికి కూడా ఈ వైటమిన్ డి అనేది బాగా పనిచేస్తుంది. సో ఏదైనా కొంచెం ఇలాంటి కాళ్ళ నొప్పులు ఉన్నాయి, చేతుల నొప్పులు ఉన్నాయి, నీరసంగా ఉంటుంది, ఇలాంటి వాళ్ళకి ఏంటంటే మన కాంబినేషన్ చక్కగా మధ్యాహ్నం పూటలో కాల్షియం ఇచ్చుకుంటే ఈ రెండింటి కాంబినేషన్ లో వాళ్ళకి ఆ ప్రాబ్లం అనేది చక్కగా సాల్వ్ అవుతుంది. ఇలాంటివన్నీ కూడా మన రిజల్ట్స్ రెట్టింపు చేసుకోవడానికి అండి. ఎప్పుడైనా సరే ఒక కాంబినేషన్ అని అంటే కనుక జనరల్ గా వాటి వల్ల ఏంటంటే మనకి ఆ రిజల్ట్స్ అనేది అధికంగా ఉంటాయి. నేను కూడా ఒకప్పుడు అనుకునేదాన్ని, ఎందుకు ఇన్ని ఇస్తున్నారు, ఇన్ని తీసుకోవాలా అనుకునేదాన్ని. కానీ ఇక్కడ ఏంటంటే కనెక్షన్ ఉంటుంది. అన్ని మనం ఒక దాంట్లోనే ఇవ్వలేం కదండి. సో మనం ఏదైనా కూడా డైరెక్ట్ గా
ఒకే దాంట్లో మనం తీసుకోలేము, ఎందుకంటే వాటి గుణాలు వేరువేరుగా ఉంటాయి, వాటి టైమింగ్స్ వేరుగా ఉంటాయి. కాబట్టి ఏ టైంలో మనం ఏది తీసుకుంటూ చూసుకుంటే దాని వల్ల మనకి రెట్టింపు యూసేజ్ అనేది ఉంటుంది, మనకి లాభాలు దాని వల్ల వచ్చే బెనిఫిట్స్ అనేది మనకి ఎక్కువగా ఉంటాయి. సో వైటమిన్ డి అనేది మార్నింగ్ ఇవ్వచ్చు, కాల్షియం అనేది 1 గంటకి ఇవ్వచ్చు. ఈ రెండింటి కాంబినేషన్ లో చక్కటి బోన్ స్ట్రెంత్ అనేది వాళ్ళు డెవలప్ చేసుకోవచ్చు. అలాగే మంచి శక్తి అనేది మన బోన్స్ కి ఇవ్వడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి వైటమిన్ B12 అండి. ఎవరికైనా ఐడియా ఉందా B12 అనే? ఎవరికైనా ఐడియా ఉందండి B12 గురించి? B12 అంటే ఇప్పుడు బాడీలో శక్తి లెవెల్స్ పెంచుకోవడానికి ఇంపార్టెంట్. B12 అనేది ఇప్పుడు చర్మం గ్లో కావడానికి మరియు పగుళ్ళు అలాంటివి ఏమైనా ఉంటాయి, డీకంప్రెస్ లాగా పనిచేస్తుందని చెప్పి నాకు అవగాహన కొద్దిగా ఉంది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, మీ నాలెడ్జ్ కి వండర్ఫుల్ సార్, థ్యాంక్ యూ సార్. నరాలకి మంచిదని విన్నాను. ఓకే మేడం, థ్యాంక్ యూ. సో మెయిన్ గా B12 అనేది అసలు పిక్చర్ లో లేదండి. మనం జనరల్ గా చిన్నప్పుడు నేర్చుకునేటప్పుడు కూడా బుక్స్ లో మనకు నేర్పించేటప్పుడు వైటమిన్ ఏ చెప్తారు, సి చెప్తారు, డి చెప్తారు, ఈ చెప్తారు, కానీ బి అనేది బి కాంప్లెక్స్ అని చెప్తారు. ఎందుకంటే అందులో రకరకాల అనేది వైటమిన్స్ అనేది మనకి ఒక గ్రూప్ కింద చేసి ఒక 5-6 కాంపోనెంట్స్ ఉంటాయండి. అందులో B12, B2, B3, B6 ఇట్లా రకరకాలు ఉంటాయి. వీటిల్లో మెయిన్ గా బాగా మనకి ఇంపార్టెంట్ ఏంటి అంటే కనుక B12 అండి. దీన్ని శాస్త్రీయ నామం వచ్చేసి సైనకోబాలమిన్ అంటారండి. దీనివల్ల యూసేజెస్ ఏంటంటే కనుక మన నరాలకి శక్తి అనేది, మన ఫ్రెండ్స్ చెప్పినట్టు, మన లీడర్స్ చెప్పినట్టు, మన నరాలకి శక్తిని ఇవ్వడానికండి. ఇది కనుక లోపిస్తే కనుక ఖచ్చితంగా మనకి బాగా నీరసంగా ఉంటుంది. మన రోజువారీ కార్యక్రమాల్లో మనం చురుగ్గా పని చేసుకోలేకపోతాం. జనరల్ గా ఏమనుకుంటారంటే నీరసంగా ఉంది అనుకుంటారు, కానీ అది ఎందుకు అనేది ఐడియా ఉండదు. తింటున్నాను, పొద్దున్న తిన్నాను, మధ్యాహ్నం తిన్నాను, అయినా సరే నీరసంగా ఉన్నాను అనేది ఉంటుంది. ఇది ఏంటి అని అంటే గనక మనకి ఇమ్యూనిటీ సరిపోకపోవటం. మెయిన్ గా ఇలాంటివన్నీ మనకి కరోనా తర్వాత బాగా ఎఫెక్ట్ అయిన వాటిల్లో జనానికి నాలెడ్జ్ రావడానికి కారణంలో ఇవన్నీ ఒకటండి. ఎందుకంటే ఆ ఇమ్యూనిటీ అనేది ఏంటి అనేది నిజంగా చాలా ప్రాచుర్యంలోకి వచ్చింది. అప్పటి వరకు జనాలకి తిండిలోనే బలం ఉంది, ఇంక ఇదే సరిపోతుంది మనకి, ఎందుకంటే మన భూసారంలో కూడా అంతటి అద్భుతమైన శక్తి ఉంది. కానీ ఇప్పుడున్న పరిస్థితిలో అన్ని ప్రక్రియలు మారిపోయినాయి, మనకి పంట పండించే విధానాలు మారిపోయినాయి. వీటన్నిటి వల్ల ఏమవుతుందంటే అందరికీ ఆకలి నింపాలి అన్న ఉద్దేశంలో ఇవన్నీ కాంప్రమైజ్ అవుతున్నాం. అంటే మన బాడీకి కావాల్సిన పోషకాలు అనేది అందకుండా మనం అన్నిటిలో కూడా దాంట్లో వీక్ అయిపోతుంది. సో దాని వల్ల మనం ఈ సప్లిమెంట్స్ అనేది తీసుకురావాల్సి వస్తుంది. కానీ అదర్ కంట్రీస్ లో చూసుకుంటే వాళ్ళకు ఆల్రెడీ ఇలాంటివన్నీ ఎప్పటి నుంచో ఉన్నాయి. ఎందుకు అంటే వాళ్ళకి 6 నెలలు చలికాలం ఉంటే 6 నెలలు ఎండాకాలం ఉంటది. ఏ సంవత్సరం కూడా వాళ్ళకి మనలాగా ఇన్ని విధాల క్లైమేట్స్ అనేది కూడా వాళ్ళకు ఉండదండి. మనం నిజంగా చాలా చాలా ఎంత అదృష్టం, అసలు దాన్ని వర్ణించడానికి కూడా ఉండదండి. మన భారతదేశంలో పుట్టడం అంటే కనుక దానికి మించిన అదృష్టం అనేది. ఎందుకంటే చాలా మంది నేను దురదృష్టవంతులు అంటారు. అలాంటి వాళ్ళు ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించుకుంటే అసలు మన భారతదేశంలో పుట్టడమే చాలా అదృష్టం అనిపిస్తుంది. ఎందుకంటే మన క్లైమేట్ కి మనకి అన్ని రకాలుగా న్యాచురల్ గానే మనకి ఇమ్యూనిటీ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అదర్ కంట్రీస్ లో ఉండదు. ఆల్రెడీ వాళ్ళు సప్లిమెంట్స్ అనేది వాడుతూ ఉంటారు. కానీ అదే పరిస్థితి ఇప్పుడు మనకి ఇండియాకి కూడా మన జనాభా వల్ల కానీ, మన ఆహారంలో పోషక లోపాల వల్ల కానీ ఇవన్నీ మనం తీసుకోవాల్సిన అవసరం అయితే వస్తుందన్నమాట. సో ఆ క్రమంలోనే మనకి ఎప్పుడైతే కరోనా వచ్చిందో ఇలాంటి వాటి గురించి మనం ఎక్కువ తెలుసుకోవాల్సిన అవసరం వచ్చింది. ఇప్పుడు ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే ఈ నాలెడ్జ్ అనేది ఉంటే మనం ఏంటంటే ఆ రీజన్ ఏంటో అనుకున్నది ఒక్కసారి మనం చెక్ చేసుకుంటే, ఈ రోజు రకరకాల బ్లడ్ టెస్ట్లు కూడా వచ్చాయి. B12 కూడా మన బాడీ ఎంత ఉంది అనేది చెప్పడానికి కూడా మనకి టెస్ట్లు వచ్చాయి. సో ఎవరన్నా అలాంటి వాళ్ళు ఉంటే కనుక వాళ్ళకి ఒకసారి మనం ఈ B12 బ్లడ్ టెస్ట్ అనేది చేయించి దాన్ని బట్టి వాళ్ళకి ఇది స్ప్రే అనేది మనం సజెస్ట్ చేయడానికి అవకాశం ఉంటది. ఎందుకంటే మనకి అవైలబిలిటీ ఉంది, దాన్ని మనం యూజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటది. తద్వారా వాళ్ళకి మంచి ఆరోగ్యం ఇచ్చిన వాళ్ళం అయితే ఖచ్చితంగా అవుతాం. మన ప్రయత్నం అంతా అదే కదండి. ప్రతి ఒక్కరిని కూడా ఎంతో కొంత హెల్త్ అనేది మన తోచినంతలో మనం హెల్త్ ప్రొవైడ్ చేయడానికి అవకాశం ఉంటదనే కదండి మనం ఇంత డిస్కస్ చేసుకున్నాం ఈ ప్రొడక్ట్స్ గురించి. సో అట్లాగే B12 అనేది నిజంగా ఇమ్యూనిటీలో చాలా కీ రోల్ ప్లే చేస్తుందండి ఇది అనేది. అలాగే మన నరాల యాక్టివేషన్ కి, అలాగే ఎర్ర రక్త కణాల యొక్క ఆరోగ్యానికి, అలాగే జన్యుపరంగా కూడా చూసుకుంటే DNA సింథసిస్ అంటే మనకి ప్రెగ్నెన్సీ టైంలో కానీ అట్లా కానీ వాళ్ళకి ఆ బేబీకి పోషణ అందించడానికి, దాంట్లో సంబంధించిన DNA గ్రో చేయడానికి, ఇలాంటి వాటికి కూడా మనకి B12 అనేది బాగా పనిచేస్తుంది. కానీ ఏంటంటే మెయిన్ గా ఈ డెఫిషియన్సీని జనాలు గుర్తించలేకపోతున్నారు. అది ఆ విషయం గురించి వచ్చి మీకు చెప్పేది ఏంటంటే B12 డెఫిషియన్సీ అనేది జనరల్ గా
ఎవరికి ఒక ఐడియా ఉండదు. ఇది అయ్యి ఉండొచ్చు, ఈ కారణం అయ్యి ఉండొచ్చు అనేది మనకు నాలెడ్జ్ ఉండదు. సో ఇప్పుడు మనం డిస్కస్ చేసుకున్న నాలెడ్జ్ ని బట్టి సపోర్ట్ చేసుకుని చక్కగా మనకి ఎవరికైనా అవసరం ఉంటే కనుక వాళ్ళు ఇలాంటి ప్రాబ్లమ్స్ తో సఫర్ అవుతుంటే వాళ్ళకి B12 టెస్ట్ చేయించి చక్కగా వాళ్ళకి ఇవ్వచ్చు. అలాగే దీని యొక్క బెనిఫిట్స్ ఇంకా చూసుకుంటే కనుక మన ఎనర్జీ లెవెల్ అనేది రెట్టింపు చేస్తుంది. సో ఇది తీసుకున్న వెంటనే మన నరాలు యాక్టివేట్ అయ్యి చక్కగా దీని మనకి బాడీలో యాక్టివ్నెస్ అనేది డెవలప్ చేసుకుని మనకు కావాల్సినంత ఎనర్జీ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అలాగే బ్రెయిన్ ఫంక్షన్స్ అంటే మన నరాలకి సిగ్నల్స్ ని పంపించి కొంచెం బ్రెయిన్ అనేది యాక్టివ్ గా ఉంచడానికి, సిగ్నల్స్ ని ఫాస్ట్ గా ఇవ్వడానికి కూడా ఇది బాగా హెల్ప్ అవుతుంది. కానీ ఇది కనుక సరిగ్గా చెయ్యకపోతే కనుక మనకి మతిమరుపు రావడానికి, అలాగే కాన్సన్ట్రేషన్ ఏకాగ్రత లేకపోవడానికి కూడా దోహద అవుతుందండి. ఒకవేళ B12 కనుక డెఫిషియన్సీ మనకి కనుక తక్కువైతే కనుక ఇందులో ఇంకో ప్రాబ్లం ఏంటంటే మెమరీ లాస్, అంటే జ్ఞాపక శక్తి అనేది తగ్గిపోవడానికి ఉంటది. అలాగే కాన్సన్ట్రేషన్ లెవెల్స్ అంటే పని మీద ఏకాగ్రత చేస్తా ఉంటాం కానీ అది ఏం చేస్తున్నాం మనకు తెలియదు. మళ్ళీ ఖర్చు పోయి మనం ఒక క్వశ్చన్ వేసుకోవాలి, నేను ఏం చేస్తున్నాను అంటే అనేది కాన్సన్ట్రేషన్ అనేది ఉండదు అన్నమాట. అలాగే బ్రెయిన్ ఫంక్షన్ కి, అలాగే మనకి కాగ్నిటివ్ అంటే ఆ మనం చూసినవి గుర్తు పెట్టుకున్న వాటిని మనం కాగ్నిటివ్ ఐడెంటిఫై చేయడం. సో ఇలాంటి యాక్షన్స్ అన్ని కూడా ఇది అనేది ఇంప్రూవ్ చేస్తుంది. అలాగే మన హార్ట్ హెల్త్ కూడా ఇది చాలా యూజ్ అవుతుంది అనమాట. దాని యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో కూడా ఇది ఒక మంచి కీ రోల్ అనేది ప్లే చేస్తుంది B12 అనేది. ఓకేనండి. సో ఈ B12 అనేది మనం ఆఫ్టర్నూన్ లో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తర్వాత తీసుకోవచ్చు అండి. B12 అనేది MRP వచ్చేసి 625 రూపీస్, DP వచ్చేసి 540, అలాగే PV వచ్చేసి 18 పాయింట్స్ అండి B12. ఇక మనం ఇందులో లాస్ట్ ప్రోడక్ట్ అండి మన సబ్లింగ్వల్ స్ప్రే, అంటే మనం అంగట్లో తీసుకునే సప్లిమెంట్స్ లో ఇది 4th ప్రోడక్ట్ అన్నమాట, వైటమిన్ సి అనేది. సో జనరల్ గా మనకి వైటమిన్ సి అనేది మనకి టాబ్లెట్స్ రూపంలో కూడా దొరుకుతుంది. మనకి ఆమ్లా అనేది మనం చెప్పుకుంటాము రిచ్ ఇన్ వైటమిన్ సి అని. సో అది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. మనం అనుకున్న విధంగా ఈజీగా తీసుకునే వాటిలో, ఇన్స్టెంట్ గా తీసుకునే వాటిలో వైటమిన్ సి కూడా మనకి స్ప్రేలో అవైలబుల్ గా ఉంది. ఇది ఇమ్యూనిటీ సిస్టమ్ ని డెవలప్ చేయడానికి నిజంగా చాలా హెల్ప్ చేస్తుంది. వైటమిన్ సి అనేది కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్. సీజనల్ గా మనకు వచ్చే ప్రాబ్లమ్స్ ని అవాయిడ్ చేయడానికి వైటమిన్ సి లెవెల్స్ అనేది మనం ఎప్పుడు మెయింటైన్ చేసుకుంటూనే ఉండాలి. జనరల్ గా వైటమిన్ సి మనకి ఫ్రూట్స్ లో ఎక్కువగా ఉంటుందండి. మనకి ఈ నిమ్మ జాతి ఫలాలు ఉంటాయి కదండి, దాంట్లో మనకి ఎక్కువగా వైటమిన్ సి ఉంటాయి. సో దాంట్లో వచ్చేసరికి మన కమల గాని, బత్తాయి గాని, నిమ్మకాయ గాని ఇలాంటివన్నీ కూడా మనకి సి విటమిన్ రిచ్ అండి. ఇవన్నీ ఏంటంటే మనకి వింటర్ సీజన్ లో సూర్యకాంతి ఎక్కువ రాకపోవటం వల్ల, అలాగే మనకి కొంచెం డ్రై వెదర్ ఉండడం వల్ల డస్ట్ అనేది బాగా ఎక్కువ అయ్యి, సో మనకి రకరకాల సీజనల్ ఎఫెక్ట్స్ అనేది తుమ్ములు, జలుబులు, దగ్గులు ఇలాంటివి అనేది రావడానికి అవకాశం ఉంటుంది. సో ఇలాంటి ఫ్రూట్స్ మనం ఆ టైంలో తీసుకోవడం వల్ల మనం ఆ ప్రాబ్లం అనేది సాల్వ్ చేసుకోవచ్చు. కానీ అలా తీసుకోలేనప్పుడు మనకు ఖచ్చితంగా డెఫిషియన్సీ వస్తాయి. మనం ఇలాంటివి తీసుకోవడం వల్ల దాన్ని నివృత్తి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. నేచర్ నిజంగా ఎంత మంచిదంటే మనకి ఎప్పుడు ఏది కావాలో అవన్నీ కూడా సిద్ధమైంది, తీసుకోవటమే మన మీద ఆధారపడింది. మనం తీసుకునే విధానం బట్టి మన ఇమ్యూనిటీ గానీ, మన ఆరోగ్యం గానీ ఏదైనా కూడా ఆధారపడి ఉంటది. అలాగే ఒకవేళ మనం అన్ని బాగానే ఉన్నా కూడా మన బాడీ అనేది అబ్జర్వ్ చేసుకోలేకపోతే కనుక మనం ఈ సప్లిమెంట్స్ మీద ఆధారపడాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా వస్తుంది. సో వైటమిన్ సి అనేది మనకి ఇమ్యూనిటీ పెంచడంలో నిజంగా చాలా చాలా హెల్ప్ఫుల్ అవుతుందండి. మనకి ఎలాంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా, ఇన్ఫెక్షన్స్ ద్వారా వచ్చే అనారోగ్యం ఏదైనా ఉంటే కనుక రాకుండా చక్కగా అవాయిడ్ చేస్తుంది. అలాగే మంచి యాంటీ ఆక్సిడెంట్ గా ఉంటుంది. అంటే మనం ఒత్తిడిగా ఫీల్ అవుతామండి కొన్నిసార్లు, మనకి వర్క్ వల్ల కానీ, రకరకాల ఆలోచనల వల్ల కానీ ఒక రకమైన చిరాకు, ఒత్తిడికి లోనవుతూ ఉంటాం. ఇలాంటివి ఏం చేస్తాయంటే అలాంటి ఒత్తిడిని తగ్గించి మనకు రిలాక్సేషన్ చేయడానికి బాగా యూజ్ అవుతాయి. ఎందుకంటే ఇలాంటి ఒత్తిడి వచ్చినప్పుడు మనలో సెల్స్ చాలా డ్యామేజ్ అవుతాయండి, అవి కూడా తట్టుకోలేవు. అలాంటివి ఏమవుతాయంటే అవి షెడ్ అయిపోతాయి, అంటే అవి వదిలేస్తాయి, మన బాడీ నుంచి వదిలేస్తాయి అనమాట ఇలాంటివన్నీ కూడా. అప్పుడు ఏమవుతుందంటే మన బాడీలో ఇంకా స్ట్రెస్ గా ఫీల్ అయ్యి మనం కన్వీనియంట్ గా ఉండలేము. ఒక చోట నుంచోవడం, మనం ఒక చోట కూర్చోవడం చాలా చిరాగ్గా ఉంటది. ఆ మైండ్ అనేది రిలాక్సేషన్ గా ఉండదు. సో అలాంటి వాటిల్లో కూడా ఇది మనకి బాగా హెల్ప్ చేసి మనల్ని యాక్టివేట్ చేస్తాయి. అలాగే బాగా పెద్ద పెద్ద అనారోగ్య పరిస్థితులు, అంటే మన క్యాన్సర్ కానీ, హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ, మతిమరుపు కానీ ఇలాంటివన్నీ రాకుండా కూడా ఈ వైటమిన్ సి అనేది మనకి ఒక మంచి
సప్లిమెంట్ అండి. సో ఇదేంటంటే మనకి ఇలాంటివన్నీ కూడా అవాయిడ్ చేసుకోవడానికి బాగా పనికొస్తుంది. తర్వాత కొల్లాజన్ ప్రొడక్షన్ అండి. మనం ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం. కొల్లాజన్ ప్రొడక్షన్ అంటే మెయిన్ స్కిన్ కి సంబంధించి ఇది బాగా హెల్ప్ఫుల్ అవుతుంది. చక్కగా స్కిన్ అనేది బ్రైట్ గా ఉండడానికి, షైనింగ్ గా ఉండడానికి, ఆరోగ్యంగా ఉండడానికి. ఎందుకంటే స్కిన్ ఆరోగ్యంగా ఉంటేనే మనకి బయట నుంచి వాతావరణం నుంచి మనల్ని కాపాడుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. మనకి ఏదైనా స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనుకోండి, కాన్ఫిడెంట్ గా ఉండగలము, క్లియర్ గా ఉండగలము, ఉండలేము. అలాగే మనకి ఏదైనా ఓపెన్ వూండ్స్ ఉన్నాయి అనుకోండి, ఇంకా ఇన్ఫెక్షన్స్ ఎక్కువ అవుతాయి. సో అలాగా సొంతంగా మనకి స్కిన్ వైపు నుంచి మనకి మంచిగా మనల్ని మనం కాపాడుకోవడానికి బాగా యూజ్ అవుతాయి అన్నమాట. అలాగే ఎన్హాన్సెస్ ఐరన్ అబ్జార్ప్షన్ అంటే మనకి ఐరన్ అనేది దేనికి అవసరం? బ్లడ్ కోసం. మనకి మంచి బ్లడ్ లెవెల్స్ ఉండాలి, రక్తహీనత ఉండకూడదు అంటే కనుక ఈ ఐరన్ అనేది కూడా మనకి చాలా ఇంపార్టెంట్ అండి. సో దాన్ని మన బాడీలో ఉన్న ఆ ఐరన్ ని బాడీకి అందించడానికి సి విటమిన్ అనేది ఒక ట్రావెల్ ఏజెంట్ లాగా పనిచేస్తుంది. ఎక్కడైతే ఐరన్ ఉందో మన బాడీలో అది బాడీ కణాలకు అందించడానికి మీడియేటర్ గా పనిచేసేది ఈ వైటమిన్ సి అండి. అందుకని మన కాంబినేషన్ లో ఇస్తాము. ఆమ్లా ఇచ్చిన, ఐరన్ ఫోలిక్ ఇచ్చిన వాళ్ళకి ఖచ్చితంగా వైటమిన్ సి గాని, ఆమ్లా గాని ఏదైనా కూడా మనం ఖచ్చితంగా సజెస్ట్ చేయాల్సిన అవసరం ఉంటది. సో ఫుడ్ తీసుకోక ముందు ఐరన్ ఫోలిక్ తీసుకుంటే కనుక ఫుడ్ తీసుకున్న తర్వాత మార్నింగ్ టైంలో మనకి ఈ వైటమిన్ సి గాని, ఆమ్లా గాని ఏదైనా కూడా మనం సజెస్ట్ చేసే అవకాశం ఉంటది. తద్వారా ఏమవుతుందంటే మనకి ఆ సప్లిమెంట్స్ తీసుకున్న దాంట్లో నుంచి ఐరన్ అనేది బాడీకి బాగా అబ్జర్వ్ చేయడానికి యూస్ఫుల్ అవుతుంది. తద్వారా మన బాడీకి మంచి బ్లడ్ ఫామ్ అవడానికి అవకాశం ఉంటుంది. సో దీని వచ్చేసి ఎంఆర్పి వచ్చేసరికి వైటమిన్ సి ఎంఆర్పి వచ్చేసరికి 560 రూపాయలు, డిపి వచ్చేసరికి 480 రూపాయలు, పివి వచ్చేసరికి 16 రూపాయలు. 16 పాయింట్స్ అండి, సారీ 16 పాయింట్స్. చెప్పాను కదా, ఇది వచ్చేసి మెయిన్ గా మీరు యూజ్ చేసేటప్పుడు మనం తీసుకోవాల్సిన కేర్ ఏంటంటే తినక ముందు ఐరన్ ఫోలిక్ తీసుకోవాలి, తిన్న తర్వాత వైటమిన్ సి అనేది మనం తీసుకోవాలి. లేదు నాకు ఐరన్ ప్రాబ్లం ఏం లేదండి అనుకుంటే కనుక జనరల్ ఇమ్యూనిటీ కోసం వైటమిన్ సి అనేది తిన్న తర్వాత తీసుకోవాలి. ఓకేనా? సో ఇప్పటి వరకు కూడా మనం అన్ని కూడా మన బాడీకి కావాల్సిన వైటమిన్స్, మినరల్స్ ఎలా తీసుకోవాలి, మన ఇమ్యూనిటీ ఎలా బూస్ట్ చేసుకోవాలి అనేది మనం తెలుసుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకో వండర్ఫుల్ ప్రొడక్ట్ అండి, ప్రైమ్ కాంబయోటిక్స్. ఓకే, దీన్ని యాక్చువల్ గా మనం జనరల్ వాడుకలో ప్రోబయోటిక్స్, ప్రీబయోటిక్స్ అంటాం. ఇవేంటి అంటే మనకి చిన్న ప్రేగుల్లో, పెద్ద ప్రేగుల్లో వాటిల్లో మన ఫుడ్ అనేది అరిగించడానికి బాగా యూస్ఫుల్ అవుతాయి. అంటే మనకి కొన్నిసార్లు ఏమవుతుందంటే మోషన్స్ అయిపోతా ఉంటాయి, లూజ్ మోషన్స్ అయిపోతా ఉంటాయి, అవుతున్నాయి విరోచనాలు, అజిత్ విరోచనాలు అవుతున్నాయని కూడా మనం చెప్తూ ఉంటాం. ఇవేంటంటే మనం తీసుకున్న ఫుడ్ అరగకుండా మన బాడీలో అక్కడక్కడ నిలవలు ఉండిపోయి మళ్ళీ మనం ఆకలి పెంచకుండా మనకి బాడీకి అందాల్సిన న్యూట్రిషన్ అందకుండా మోషన్ రూపంలో బయటకు వెళ్ళిపోతుంది. అలాంటి పరిస్థితుల్లో మనకి నిజంగా ఈ కాంబయోటిక్స్ అనేది బాగా హెల్ప్ఫుల్ అవుతుందండి. నిజంగా అసలు ఇలాంటి ప్రొడక్ట్స్ అన్ని మాకు చూస్తున్నప్పుడు చాలా చాలా ఆశ్చర్యంగా ఉంటది. అంటే ఎంత లోతుగా మన బాడీని అర్థం చేసుకుంటే ఎటువంటి ప్రాబ్లమ్స్ కి మనం ఎటువంటి సప్లిమెంట్స్ మన బాలి గారు మన కోసం అందిస్తున్నారు అనేది నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి. ఇలాంటివన్నీ తీసుకున్నప్పుడు ఖచ్చితంగా సార్ ఒక హ్యాట్స్ ఆఫ్ అయితే చెప్పుకోవాలనిపిస్తుంది నాకు. ఎందుకంటే ప్రతి ఒక్కటి కూడా మనకి ఎంత జాగ్రత్తగా రీసెర్చ్ చేసి మనకు కావాల్సినట్టుగా ఇవన్నీ అందించడం అనేది జరుగుతుంది. తల్లి వండి పెట్టడం మాత్రమే చేయగలదు, కానీ బాలి గారు మనకి అన్ని రకాలుగా మనకి హెల్ప్ చేయడానికి అవకాశం ఉంటుంది. నిజంగా ఎంత సపోర్టింగ్ గా ఉందని అనిపిస్తుందండి. వండర్ఫుల్ అండి. వన్స్ అగైన్ హ్యాట్స్ ఆఫ్ టు వెస్టేజ్ అండి నిజంగా. ఎందుకంటే మనకి ఇది ఒక ప్రత్యేకమైన టెక్నాలజీ కూడా ఉందండి. ఇందాక మనం ఏం చెప్పుకున్నాము, సబ్లింగల్ స్ప్రే అనేది ఒక టెక్నాలజీ, అనేది స్ప్రే మెథడ్ లో ఒక టెక్నాలజీ అనుకుంటున్నాం. అలాగే ఇది కూడా ఒక పేటెంటెడ్ టెక్నాలజీ అండి. మనం చూసుకుంటే ఖచ్చితంగా కంపెనీ సైట్స్ లో కూడా మనకి ఇన్ఫర్మేషన్ ఉంటది. ఇది క్యాప్సూల్ ఇన్ క్యాప్సూల్ ఫామ్ అంటారు. అంటే ఒకే విధానంలో 2 రకాల బెనిఫిట్స్ అందించడానికి బాగా తోడ్పడుతుంది అనమాట. ఇది అనేది మనకి దాన్ని రెవల్యూషనరీ టెక్నాలజీ, అంటే ఒక కొత్త ఒరవడి అనేది సృష్టించారు ఈ కాంబయోటిక్స్ అనే దాంట్లో. ఎందుకంటే జనరల్ గా మనకి మినరల్స్ అనేది సపరేట్ గా తీసుకుంటాము, విటమిన్స్ అనేది సపరేట్ గా తీసుకుంటాము. అలాగే ఈ ప్రోబయోటిక్స్, ప్రీబయోటిక్స్ ఏదైతే చెప్పామో అది విడిగా తీసుకుంటాం. కానీ వీటన్నిటిని చక్కగా సమపాలలో సమ్మేళించి మనకు ఒకే క్యాప్సూల్ రూపంలో ఇచ్చారండి ఈ కాంబయోటిక్స్ అనేది. నిజంగా చాలా చాలా అద్భుతమైన టెక్నాలజీ. మనకేంటంటే ఒకే దాంట్లో మోర్ నెంబర్ ఆఫ్ బెనిఫిట్స్ అనేది ఇందులో ఉంటుంది. ఈ ప్రొడక్ట్స్ కనుక వాడితే నిజంగా చాలా వండర్ఫుల్ మిరకల్స్ అనేది చెప్పాలి నిజంగా ఇది వాడుకుంటే. ఎందుకంటే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళకి కూడా ఇది అన్ని వయసుల వాళ్ళకి బాగా యూజ్ అవుతుందండి.
కాంబయోటిక్స్ అనేది అంత వండర్ఫుల్ అనమాట. ఇది క్యాప్సూల్ టెక్నాలజీ అంటాము. అలాగే మెయిన్ గా ఇది పేటెంటెడ్ అండి. వేరే ఎవరు కూడా ఈ పద్ధతిని తీసుకోవడానికి అవకాశం లేదు. మనం మాత్రమే తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అదే పేటెంటెడ్ ప్రొడక్ట్ అంటే. సో అందులో నెంబర్ 1 అనేది కాంబయోటిక్స్ అనేది. అలాగే ఇది మోర్ నెంబర్ ఆఫ్ న్యూట్రిషనల్ రిక్వైర్మెంట్స్ కి బాగా యూజ్ అవుతుందండి. మన బాడీకి కావాల్సిన న్యూట్రిషన్ మనం చెప్పుకున్నాం కదా, మల్టీవిటమిన్స్, మినరల్స్, అలాగే ప్రీబయోటిక్స్, కాంబయోటిక్స్. సో ఇవన్నీ కూడా ఏమవుతుందంటే మనకి మంచి అరుగుదల శక్తిని పెంచి మనం యాక్టివ్ గా ఉంచడానికి, బాడీ అన్ని రకాల న్యూట్రిషన్స్ తీసుకోవడానికి అనేది యూజ్ అవుతుంది. అలాగే మన కాగ్నిషన్, ఇందాక మనం చెప్పుకున్నాం కదా, మన జ్ఞాపక శక్తిని పెంచుకోవడానికి కూడా బాగా యూజ్ అవుతుంది. ఇంకా కొన్ని బెనిఫిట్స్ కూడా నేను ఇంకా షేర్ చేస్తానండి. ఓకే. గట్ హెల్త్ అంటామండి. అంటే మనకి నోటి దగ్గర నుంచి చిన్న పేగుల వరకు ఉన్నదాన్ని గట్ అంటామండి. మనకి ఆహార యొక్క గొట్టం అంటాం. సో దీంట్లో ఏమవుతుందంటే అక్కడ దాని యొక్క హెల్త్ అంటే దాని మూవ్మెంట్ కానీ, మన ఫుడ్ తీసుకున్న దాన్ని లోపలికి వెళ్ళే విధానం కానీ, దాని అరుగుదల కానీ, ప్రతి ఒక్కటి దానికి కూడా ఈ కాంబయోటిక్స్ అనేది వాటి యొక్క బెనిఫిట్స్ ని పెంచడానికి మనకి బాగా యూజ్ అవుతుంది అనమాట. మెయిన్ గా అరుగుదలకేనండి ఇవన్నీ కూడా. నేను ఇంతంతా చెప్తున్నాను కానీ మీకు మెయిన్ గా అరుగుదల శక్తి ఎవరికైతే లేదో అలాంటి వాళ్ళకి ఇది మార్నింగ్ టైము, ఈవినింగ్ టైము ఇస్తే కనుక వాళ్ళకి చక్కగా వాళ్ళ ఫుడ్ అనేది డైజెస్ట్ అయ్యి ఈజీగా వాళ్ళకి న్యూట్రిషన్ అందడానికి అవకాశం ఉంటుంది. నార్మల్ భాషలో మనం చెప్పుకోవాలనుకుంటే కనుక మెయిన్ గా దీని పనితనం అనేది అది. అలాగే మెయిన్ గా ఇమ్యూన్ సిస్టమ్ కూడా ఇంప్రూవ్ చేస్తుంది. తర్వాత ఎక్సలెంట్ అండి. రోజుకి ఒకసారి తీసుకుంటే సరిపోతుంది. మనం తీసుకునేది ఒక క్యాప్సూల్ అనేది తీసుకుంటే, అంటే ప్రాబ్లం లేకపోతే కనుక జనరల్ గా మన గట్ హెల్త్ కోసం అయితే ఒకటి తీసుకోవచ్చు. ఏదైనా ప్రాబ్లం ఇష్యూస్ ఉన్నప్పుడు మాత్రం 2 అనేది మనం చక్కగా తీసుకోవచ్చు. దీంట్లో కొత్త డిజీజెస్ రాకుండా కూడా ఇది చక్కగా హెల్ప్ చేస్తుందండి. హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ, డయాబెటిక్స్ కానీ, అలాగే ఆస్టియోపోరోసిస్ అంటాం, అంటే బోన్స్ గుల్లబారటం, ఇలాంటివి ఏదైనా ఉంటే కనుక, అలాగే జనరల్ ఇన్ఫెక్షన్స్, జలుబు దగ్గు ఇలాంటివి ఏమీ కూడా రాకుండా ఉండడానికి బాగా హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట ఇది అనేది. సో అలాగే ఇదేంటంటే మనకి ఏంటంటే ఫుడ్ తీసుకోవడానికి బాగా హెల్ప్ చేస్తుంది. ఎవరికైతే ఆకలి ఉండదో అలాంటి వాళ్ళలో కొంచెం ఆకలి పెంచి వాళ్ళు చక్కగా ఫుడ్ తీసుకునే విషయంలో బాగా హెల్ప్ఫుల్ అవుతుంది. ఎందుకంటే చాలా మంది చెప్తుంటారు, మా వాడు ఏం తినడండి, మా అమ్మాయి ఏం తినదండి, ఎప్పుడు పనిలోనే ఉంటది, ఏమి తినదండి అంటారు. అలా తిన్నా ఆరాయించుకోలేని పరిస్థితి అండి అంటాం. సో ఇలాంటి కండిషన్ లో మనకి ఈ ప్రైల్ కాంబయోటిక్స్ అనేది నిజంగా చాలా యూజ్ అవుతుందండి. అలాంటి వాళ్ళకి మనం సజెస్ట్ చేసుకోవచ్చు. అలాగే కాంబయోటిక్స్ వచ్చేసి ఎంఆర్పి 525 అండి, డిపి 450, పివి వచ్చేసరికి 15 పాయింట్స్ అండి. ఓకే. తర్వాత నెక్స్ట్ టాపిక్ వెళ్దాము. అది వచ్చేసి సీబక్త్రాన్. ఓకే. సీబక్త్రాన్ అనేది కూడా మనకి ఒక వండర్ఫుల్ ప్రొడక్ట్ అండి. ఇది ఒక బెర్రీ ఫ్రూట్స్ నుంచి తయారవుతుందండి సీబక్త్రాన్ అనేది. పూర్తిగా ఇది వెజిటేరియన్ క్యాప్సూల్ అంటామండి దీన్ని. ఓకే. సముద్ర జాతికి చెందిన దగ్గర నుంచి అలాంటి దగ్గర నుంచి మనకు అనేది అవైలబిలిటీ ఉంటుంది. సీబక్త్రాన్ అనేది చాలా రేర్ గా దొరుకుతుంది మనకి. దీన్ని వండర్ బెర్రీ అని కూడా పిలుస్తామండి. సీబక్త్రాన్ అనే దానికి మనకి చెప్పుకున్నాం కదా, ఒక బెర్రీ నుంచి తయారవుతుంది. దాన్ని మనం వండర్ బెర్రీ అని కూడా అంటాము. ఇది 100 సంవత్సరాల క్రితం నుంచి కూడా మనం ఇది వాడడం అనేది జరిగింది. ఇది అనేది ఏషియా, రష్యా, యూరప్, కెనడాలో మాత్రమే లభిస్తాయి. ఇప్పుడు మన దేశంలో కూడా పండించడానికి మన ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. సో తద్వారా ఏంటంటే మనం వీటిని మనం కూడా తయారు చేసుకుని మనం వాడుకోవడానికి అవకాశం ఉంటది. దీంట్లో మెయిన్ గా వైటమిన్ కాంప్లెక్స్ అండి. వైటమిన్స్ వచ్చేసి ఏ, బి, సి, కే, ఈ ఇలా 5 రకాల కాంప్లెక్స్ ప్రోటీన్ వైటమిన్స్ అనేది దీంట్లో అవైలబుల్ గా ఉంటాయి. అలాగే మనం చెప్పుకునే ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ అంటాం కదండి, అవి 3, 6, 7, 9 ఫ్యాటీ యాసిడ్స్. సో ఇలాంటివన్నీ కూడా ఇందులో ఉండడం అనేది జరిగింది. మినరల్స్. సో ఇలావన్నీ కూడా మనకి సీబక్త్రాన్ లో సమ్మేళితమై ఉన్నాయన్నమాట. మెయిన్ గా దీన్ని మనం సింపుల్ భాషలో చెప్పాలంటే ఒక మల్టీవిటమిన్ గా తీసుకోవచ్చు అండి. నిజంగా చాలా బాగా పనిచేస్తుంది మల్టీవిటమిన్ గా. రెగ్యులర్ గా మనకి చాలా మల్టీవిటమిన్స్ ఉన్నాయి, కానీ ఇది కూడా మనకి ఒక మంచి రోల్ అనేది ప్లే చేస్తుంది. మల్టీవిటమిన్ గా ఇమీడియట్ గా మనకి యాక్టివ్ చేయడానికి, మన బాడీని ఈజీగా యాక్టివ్ చేయడానికి ఇది బాగా హెల్ప్ఫుల్ అవుతుంది. సీబక్త్రాన్ అనేది బీపీని కంట్రోల్ చేస్తుంది. అలాగే గుండెకి సంబంధించిన ప్రాబ్లమ్స్ ని నివారిస్తుంది. అలాగే డయాబెటీస్ ఎవరికైతే ఉందో అలాంటి వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి ఊరికే నీరసం వచ్చేస్తుందండి. పాపం వాళ్ళు
తింటూనే ఉంటారు. అయినా కూడా వాళ్ళకి ఏంటంటే వాళ్ళకున్న ఈ డయాబెటీస్ ప్రాబ్లం వల్ల వాళ్ళకి ఇమీడియట్ గా ఫుడ్ అరిగిపోవటం, మళ్ళీ వెంటనే ఎనర్జీ కావాల్సిన అవసరం వస్తుంది. అలాంటి వాళ్ళకి ఈ కాంబినేషన్ చక్కగా మనకి నీమ్ అయితే వాడండి, ప్రీ గ్లూకో హెల్త్ అయితే గ్లూకో హెల్త్ అయితే ఏదైతే వాడండి. అలాంటి వాళ్ళకి ఈ సి భక్తురాన్ అనేది సజెషన్ చేస్తే మనకి మంచి రిజల్ట్స్ అయితే వస్తాయండి. ఖచ్చితంగా సి భక్తురాన్ అనేది ఖచ్చితంగా మంచి రిజల్ట్స్ అనేది వస్తుంది. అలాగే మనకి తీవ్రమైన తలనొప్పి కూడా తగ్గిస్తుందండి. మత్తుగా ఉండి తలనొప్పిగా ఉండి అంటే కొంచెం మనం వర్క్ చేసినప్పుడు కొంచెం స్ట్రెస్ గా ఉండి సరైన ఇదిగా లేనప్పుడు అలాంటి స్ట్రెస్ నుంచి కూడా మనకి ఇది బాగా హెల్ప్ఫుల్ అవుతుంది. ఆ థైరాయిడ్ గ్రంథిని కూడా బాగా యాక్టివేట్ చేసి బాగా పనిచేసేలాగా చేస్తుంది. గ్యాస్ ట్రబుల్ ని తగ్గిస్తుంది. అలాగే డ్రై ఐస్ అంటాం, అంటే కళ్ళు పొడిబారిపోతాయి, చెమ్మ తగ్గిపోయి పొడిబారటం అనేది జరుగుతుంది. సో అలాంటి వాళ్ళలో కూడా అలాంటి ఇబ్బందిని తగ్గించి వాళ్ళకి రిలీఫ్ అవడానికి కూడా అవకాశం ఉంటుంది. దీని డోసేజ్ వచ్చేసి రోజుకి 2 సార్లు భోజనం చేసిన తర్వాత తీసుకుంటే మంచి బెనిఫిట్స్ అనేది ఉంటాయండి. ఓకే, సి విక్రాల్ గురించి ఒక్కసారి చిన్నగా మళ్ళీ చెప్తున్నాను. ఇది మెయిన్ గా మనకి మల్టీవిటమిన్. సో దీంట్లో అన్ని రకాల పోషకాలు అనేది ఉంది. కాకపోతే ఇది మనకి ఒక అరుదైన పండు నుంచి, ఒక బెర్రీ పండు నుంచి వస్తుంది న్యాచురల్ గా. సో న్యాచురల్ గా మనకి వైటమిన్స్ అనేది తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే మనకి మంచి స్టామినా ఇస్తుంది, మంచి ఎనర్జీని ఇస్తుంది. మనం చెప్పుకున్నట్టుగా ఈ డయాబెటిక్స్ లో ఉన్న వాళ్ళకి ఇది నిజంగా బాగా బాగా హెల్ప్ఫుల్ అవుతుంది. ఖచ్చితంగా ఎవరికైనా మీరు షుగర్ పేషెంట్స్ కి ఇచ్చేటప్పుడు మాత్రం, బీపీ పేషెంట్స్ కానీ షుగర్ పేషెంట్స్ కానీ వాళ్ళకి మల్టీవిటమిన్ యాడ్ చేసేటప్పుడు దీని అనేది మీరు యాడ్ చేసుకుంటే మంచి రిజల్ట్స్ అనేది చూసుకుంటారు. వాళ్ళకు కూడా మంచి హెల్త్ ని ఇచ్చిన వాళ్ళైతే అవుతారు. ఓకేనా? మనకి యాంటీ ఏజింగ్ గా కూడా పనిచేస్తుంది. అంటే వయసు తగ్గించుకోవడానికి, మన స్కిన్ అనేది హెల్తీగా ఉండడానికి, మన సెల్స్ ఆరోగ్యంగా ఉండడానికి, తద్వారా మనకి యవ్వనాన్ని ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. సో ఇది వచ్చేసి ఎంఆర్పి వచ్చి 1000 రూపీస్, డిపి వచ్చి 850 రూపీస్, పాయింట్స్ వచ్చేసరికి 28.33. డోసేజ్ ఇందాక మనం చెప్పుకున్నట్టుగా రోజుకి 2 క్యాప్సూల్స్ తీసుకోవచ్చండి. మార్నింగ్ టిఫిన్ చేసిన తర్వాత, ఈవినింగ్ డిన్నర్ చేసిన తర్వాత. సో ఇలాంటి టైంలో ఏంటంటే మనకి చక్కగా వర్కింగ్ టైంలో కావాల్సిన ఎనర్జీ అనేది ఇది ఇవ్వడానికి అవకాశం ఉంది. ఇక ఇందులో మనం చూసుకుంటే నెక్స్ట్ టాపిక్ వచ్చేసి గమ్మీస్ అండి. మన మల్టీవిటమిన్ మనకి ఇంకో రూపంలో కూడా అందించండి. చూసారా, మనకి ఎవరికి ఏ విధంగా కావాలో మనకి డిఫరెంట్ కేటగిరీస్ లో అందించారు. అటు స్ప్రేస్ లో అందించారు, ఇటు క్యాప్సూల్స్ లో అందించారు, అలాగే మళ్ళీ మనకి గమ్మీస్ రూపంలో కూడా అందించారు. ఎందుకంటే చాలా అట్రాక్టివ్ గా ఉంటదండి. అసలు ఇది తీసుకోవడానికి కూడా ఎవరైనా వాడుంటే మీకు అర్థమవుతుంది. చక్కగా చాక్లెట్స్ లాగా మనకి చిన్న చిన్న, అది కూడా మళ్ళీ బొమ్మల రూపంలో, ఒకటి వచ్చేసి టెడ్డీ బేర్ రూపంలో ఉంటది, ఇంకోటి స్టార్ రూపంలో ఉంటది. నిజంగా ఎంత మోటివేషన్ లాగా, ఎంత అట్రాక్టివ్ గా ఉంటదా అనిపిస్తుంది ఈ గమ్మీస్ అనేది. ఎవరికైనా ఇవ్వచ్చు, ఏ వయసు వరకైనా ఇవ్వచ్చు. చక్కగా ఇవైతే ఎస్పెషల్లీ మెయిన్ గా చిన్నపిల్లలకండి. వాళ్ళకి ఏంటంటే వాళ్ళు కూడా సరిగ్గా స్కూల్కి వెళ్ళి హడావుల్లో ట్యూషన్స్ కి వెళ్ళాలి, రకరకాల యాక్టివిటీస్ చేయాలి. సో అలాంటి వాళ్ళకి సరైన ఎనర్జీ కావాలంటే కనుక ఈ గమ్మీస్ అనేది చక్కటి సపోర్ట్ అండి వాళ్ళకి. నేనైతే సిన్సియర్ గా ఎక్కువ సజెస్ట్ చేసేది చిన్నపిల్లలకి ఏంటంటే వాళ్ళకి కావాల్సినవి రోజుకి ఒక్క గమ్మీస్ ఇచ్చినా కూడా వాళ్ళకి కావాల్సింది అనేది జరుగుతుంది. వాళ్ళ ఆకలి పెరుగుతుంది, చక్కగా ఓవరాల్ గా వాళ్ళ గ్రోత్ అయితే యూజ్ అవుతుంది. ప్రాబ్లం ఉన్నా లేకపోయినా చిన్న ఏజ్ ఒక 5 years తర్వాత నుంచండి ఇది బాగా బెనిఫిషియల్. ఎవరికి అంటే మినిమం 5 years అయితే ఉండాలి. ఈ 5 years దాటిన వాళ్ళకైతే నిజంగా ఇది నిజంగా వండర్ఫుల్ అండి. సో అవసరమైతే కనుక 2 తీసుకోవచ్చు, లేదంటే కనుక ఒక్క గమ్మీస్ అనేది వాళ్ళకి డైలీ ఇస్తే కనుక వాళ్ళకి మనం 100 రకాల పోషకాలు ఇచ్చినట్టే ఉంది. నా భాషలో చెప్పాలంటే మనం 100 రకాల పోషకాలు ఇచ్చినట్టే. వాళ్ళకి ఏ రకంగా ఎనర్జీ అయితే కావాలో అవన్నీ కూడా అందులో ఉంటది. చక్కగా ఆకలి పెరుగుతుంది, అరుగుదల పెరుగుతుంది, అన్ని రకాలుగా యూస్ అవుతుంది ఈ గమ్మీస్ అనేది. అలాగే పెద్దవాళ్ళు కూడా చక్కగా ఎంజాయ్ చేస్తూ తీసుకోవచ్చు. పెద్దవాళ్ళైతే 2 తీసుకోవచ్చు, చిన్నవాళ్ళైతే 1 తీసుకోవచ్చు. ఏంటంటే సింపుల్, మనం తీసుకునే ఫామ్ మారుతుంది అంతే. చక్కగా ఒక మంచి ఫ్లేవర్ వస్తుంది, ఒక అట్రాక్టివ్ రూపంలో ఉంటుంది, ఈజీగా ఉంటుంది. బెనిఫిట్ మాత్రం అన్నిటితో పోల్చుకుంటే ఇది కూడా అదే విధంగా మనకి కావాల్సిన పోషకాలన్నీ కూడా అందిస్తుంది. ఇందులో వచ్చేసి మనకు 60 గమ్మీస్ ఉంటాయండి బాక్స్ లో. సో దీని ఎంఆర్పి వచ్చేసరికి 765 పడుతుందండి. డిపి వచ్చేసి 695, ఆల్మోస్ట్ ఒక 27 పాయింట్స్ వరకు మనకి ఈ గమ్మీస్ అనేది పడతాయండి. సో డైలీ చిన్న పిల్లలకి అయితే చెప్తున్నాను, మినిమం 5 years ఉండాలండి. మనకి పిల్లలు ఎవరికైనా సజెస్ట్ చేయాలంటే కనుక అలా అయితేనే వాళ్ళ బాడీ రిసీవ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అందుకన్నా చిన్న పిల్లలకి అయితే ఇవ్వద్దు. 5 years దాటిన వాళ్ళకైతే ఇవ్వండి. వాళ్ళకి వచ్చేసి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తర్వాత ఒకటి ఇవ్వచ్చు, లేదా ఎనీ టైం డేలో దీనికి రిస్ట్రిక్షన్ ఏమి లేదండి.
ఎనీ టైం రోజుకి ఒకటి ఇచ్చుకోవచ్చు. మనం వాళ్ళకి ఏ టైంలో ఏదైనా చిరాకు చేస్తున్నప్పుడు వీలైతే అల్లరి చేయడానికి వాళ్ళ అల్లరి ఆపడానికి కూడా చక్కగా మనకి ఇది అనేది బాగా యూస్ అవుతుంది. ఎందుకంటే మా ఇంట్లో ఇద్దరు ఉన్నారు కాబట్టి నేను బాగా ఎక్స్పీరియన్స్ అయ్యాను. అసలు ఇది ఉన్న దగ్గర నుంచి వాళ్ళు అసలు ఆ కబోర్డ్ దగ్గర తిరుగుతూనే ఉంటారు. ఎన్నిసార్లు అయినా సరే దాన్ని తీసుకోవడానికి రెడీగా ఉంటారు. అంత ఇదిగా ఉంటుంది ఈ క్యాప్సూల్ అనేది. నిజంగా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మంచి ప్రొడక్ట్ అండి. నిజంగా పిల్లలకి మాత్రం నిజంగా చాలా చాలా ఎనర్జీ బూస్టర్ అన్నమాట. వాళ్ళు ఏదైనా వర్క్ చేస్తే నీకు అది ఇస్తాము అంటే చక్కగా వాళ్ళు వర్క్ చేసి రెడీగా కూర్చుంటారు మనతో. మన పనులు కూడా ఈజీగా అయిపోతాయి. అంత హ్యాపీగా ఉంటుంది ఈ గమ్మీస్ తో. నిజంగా చాలా చాలా ఎంజాయ్ చేసే ప్రొడక్ట్స్ లో నేనైతే ఈ మల్టీవిటమిన్ ఒకటండి. సో చిన్న పిల్లలకైతే ఒకటి, పెద్దవాళ్ళు మాత్రం 2 తీసుకోవాలండి. మళ్ళీ కంపల్సరీ 2 అనేది డోసేజ్ అవసరం. ముసలి వాళ్ళు ఎవరైనా పడలేని వాళ్ళు కూడా చక్కగా అలాంటి వాళ్ళు కూడా చక్కగా చప్పరించుకుంటే ఇది తీసుకుంటే కనుక వాళ్ళకి కొంచెం ఆకలి మందగించినా గానీ తగ్గట్టుగా వాళ్ళకి కావాల్సిన పోషకాలు అనేది ఇందులో అందుబాటు చేయడం అనేది జరుగుతుందండి. ఓకే. సో ఇప్పుడు మనం యాక్చువల్ గా మెయిన్ గా ఈ ప్రైమ్ కేటగిరీలో ప్రొడక్ట్స్ అన్ని కంప్లీట్ చేసుకున్నామంటే రిజ్యుమినేషన్ మన బాడీకి ఎటువంటి శక్తి అయితే కావాలో ఎన్ని విధాలుగా అందించవచ్చో అవన్నీ కూడా మనం ఇందులో డిస్కస్ చేసుకోవడం అనేది జరిగింది. ఒక వైటమిన్ డి కానీ, సి కానీ, B12 అలాగే మల్టీవిటమిన్, తర్వాత ప్రోకాంబయోటిక్స్, ఎనర్జీ గమ్మీస్. సో ఫైనల్ గా ఇంకొక ప్రోడక్ట్ ఉంది, సారీ అండి, ఇంకొక ప్రోడక్ట్ ఉంది. అది ఎనర్జీ బూస్టర్ అండి. సో ఈ ఎనర్జీ బూస్టర్ అనేది కూడా నిజంగా చాలా మంచి వండర్ఫుల్ ప్రొడక్ట్ అండి. ఎనర్జీ బూస్టర్ కూడా మెయిన్ గా ఇవి మేల్ పీపుల్ కండి, అంటే మగవారికి బాగా యూజ్ అయ్యే ప్రొడక్ట్ అన్నమాట ఇది. ఎందుకంటే వాళ్ళు డే అంతా చాలా హార్డ్ వర్క్ చేస్తారు. మార్నింగ్ లేచిన దగ్గర నుంచి కూడా మనం గమనించుకుంటే చాలా హార్డ్ వర్క్ చేస్తారు. అలాగే శరీర నిర్మాణంలో కూడా ఆడవాళ్ళకి మగవాళ్ళకి చాలా తేడా ఉంటుందండి. ఖచ్చితంగా మగవాళ్ళకైతే ఆడవాళ్ళ కన్నా కూడా గుప్పుడు శక్తి ఎక్కువే కావాల్సి వస్తుంది. వాళ్ళకి మజిల్ ఎనర్జీ ఎక్కువ కావాలండి. ఇప్పుడు జనరల్ గా మేల్స్ చూసుకుంటే ఫీమేల్స్ చూసుకుంటే కనుక వాళ్ళ మానసికంగా స్ట్రాంగ్ గా ఉంటారు. శారీరకంగా మనకు కొంచెం ఎనర్జీతో పోల్చుకుంటే ఆ విషయంలో కొంచెం ఒప్పుకోవాలండి. మనం లేడీస్ అనేది కొంచెం ఎనర్జీ లెవెల్స్ తక్కువ అవసరమే. కానీ జెంట్స్ అనేది వాళ్ళు వాళ్ళు చేసే వర్క్ విధంగా కానీ, వాళ్ళ శరీర నిర్మాణంలో కానీ ఏదైనా కానీ వాళ్ళకనేది కొంచెం శక్తి ఎక్కువ కావాల్సిన అవసరం ఉంటుంది. మనం గమనించుకుంటే అదే కదా చూస్తాం. మనం లేడీస్ తీసుకునే ఫుడ్ కానీ, జెంట్స్ తీసుకునే ఫుడ్ కానీ ఖచ్చితంగా కంపారిజన్ డిఫరెన్స్ అనేది అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఏంటంటే వాళ్ళు చేసే పనితనం, వాళ్ళు చేసే ఆలోచన విధానం ఏదైనా కూడా అన్ని లెవెల్స్ లో కూడా మనకి ఎనర్జీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. వాళ్ళు చాలా శక్తివంతంగా పనిచేయాల్సి వస్తుంది ఏదైనా కూడా. సో అలాంటి వాటిలో ఈ ఎనర్జీ బూస్టర్ అనేది వాళ్ళకి బాగా హెల్ప్ అవుతుంది. అలాగే మేల్ హార్మోన్స్ అని చెప్పుకుంటాం. టెస్టోస్టిరాన్ అనేది ఒక మేల్ హార్మోన్. అంటే ఒక చిన్న వయసు నుంచి మగవారికి కొంచెం ఎదుగుదల వచ్చింది అనుకున్నప్పుడు మనకి ఈ హార్మోన్ అనేది బాగా ఎక్కువ వర్క్ చేసి వాళ్ళలో ఆ లక్షణాలు ఇంప్రూవ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇలాంటి హార్మోన్ హెల్దీగా గ్రో అవ్వడానికి ఈ ఎనర్జీ బూస్టర్ అనేది బాగా పనిచేస్తుంది. వాళ్ళ డే మొత్తం యాక్టివ్ గా ఉండడానికి బాగా యూజ్ అవుతుంది ఈ ఈ ఎనర్జీ బూస్టర్ అనేది. సో నైట్ టైం అనేది ఇది తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుందండి. సో దాని తద్వారా ఏమవుతుందంటే మీకు డే లాంగ్ యాక్టివ్ గా ఉండడానికి, చాలా ఎనర్జెటిక్ గా ఉండడానికి చేస్తుంది. ఎందుకంటే వాళ్ళు రకరకాల ఒత్తిడిలో ఉంటారు. చూసుకుంటే మగవారు చూసుకుంటే వాళ్ళ బాస్ దగ్గర నుంచి కానీ, కొలీగ్స్ దగ్గర నుంచి కానీ కొంచెం స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటాం. మన వర్క్ మనం చేసుకుంటానే ఉంటాం. కానీ వర్క్ ప్రెషర్ అనేది ఉంటుంది, టార్గెట్స్ ఉంటాయి. ఈ టైంలో ఇది అయిపోవాలి, ఆ టైంలో అది అయిపోవాలి. సో ఇట్లాగా ఒక ఒత్తిడి అనేది లోన్ అవుతూ ఉంటారు. అలాగే పెద్ద పెద్ద బరువులు మోయాల్సిన అవసరం వస్తుంది. వాళ్ళ వాళ్ళ ఫీల్డ్ ని బట్టి కొంతమంది తీసుకోవాల్సి వస్తుంది. మెయిన్ ఏంటంటే ఉన్నప్పుడు వాళ్ళు బాగా స్ట్రెస్కి లోన్ అంటే ఒత్తిడికి లోన్ అవుతారు. అలాగే చాలా వీక్ గా అనిపిస్తారు, నీరసంగా అనిపిస్తారు, ఓపిక లేకుండా అయిపోతూ ఉంటారు. సో అలాంటివన్నీ ఇంప్రూవ్ చేసుకోవడానికి ఈ ఎనర్జీ బూస్టర్ అనేది నిజంగా చాలా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఆ సో ఇది కొంచెం క్షుణ్ణంగా అర్థం చేసుకోండి. ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే కొంచెం మీ అట్లయితే డిస్కస్ చేసుకోండి. మెయిన్ గా మెయిల్ పీపుల్ నిజంగా దీని బెనిఫిట్స్ అనేది ఇంకా చాలా చాలా ఎక్కువ. మ్యారేజ్ అయిన పీపుల్ కి అయితే ఇంకా చాలా ఎక్కువ అవసరం ఉంటుంది ఇది అనేది. సో ఇది కనుక మీకు ఏదైనా అవసరం ఉంది అంటే కనుక చక్కగా డిస్కస్ చేసుకుని ఇది అనేది తీసుకోవచ్చు. నైట్ టైం 1 క్యాప్సూల్ తీసుకోవాలండి ఎనర్జీ బూస్ట్ అనేది. దీని ఎంఆర్పి వచ్చేసి 1050 అండి. డిపి వచ్చేసి 895, టీవీ వచ్చేసరికి 29.83. ఓకేనండి. సో ఇది కూడా నిజంగా నిజంగా వండర్ఫుల్ ప్రొడక్ట్ అండి. మెయిన్ గా దీంట్లో చెప్పుకుంటే 3 ఇంపార్టెంట్ ప్రొడక్ట్స్ ఉన్నాయి, కాంపోనెంట్స్ ఉన్నాయండి. అశ్వగంధ, క్రిమినలియా బ్లెండ్, అలాగే సర్పగంధ. సో ఈ 3 కూడా నిజంగా ఈ ఎనర్జీ ప్రొవైడ్ చేయడంలో కానీ, మనకు ఆ స్ట్రెస్ తగ్గించడం కానీ, యాక్టివ్ చేయడానికి కానీ ఈ 3 కూడా మనకి చాలా బాగా హెల్ప్ఫుల్ అవుతాయి అన్నమాట. డే లాంగ్ మనం యాక్టివ్ గా ఉండడానికి అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ కూడా మనం
రుజువినేషన్ పార్ట్ కింద తీసుకుంటున్నామండి. అంటే మన బాడీని ఏ రకంగా మనం యాక్టివ్ చేసుకోవచ్చు, ఎలాంటి స్ట్రెస్ లేకుండా, ఎలాంటి ఒత్తిడి లేకుండా మనం ఎంత యాక్టివ్ గా మన డే లాంగ్ పనిచేసుకోవచ్చు. సో ఎవరికైతే ఏమేమి అవసరాలు ఉన్నాయో చక్కగా అవన్నీ దృష్టిలో పెట్టుకొని ఈ నాలెడ్జ్ తీసుకొని ఈ సప్లిమెంట్స్ అనేది మీరు చక్కగా సజెస్ట్ చేసుకోవచ్చు. అలాగే మీ సొంత ఆరోగ్యం కోసం కూడా చక్కగా ఇవన్నీ యూటిలైజ్ చేసుకుని మంచి ఆరోగ్యంగా ముందుకెళ్దాం. ఓకే, ఇంకా ఫైనల్ గా నెక్స్ట్ టాపిక్ వెళ్దామండి, డీటాక్స్ అండి. సో డీటాక్స్ అంటే మనం ఇందాక చెప్పుకున్నాము, మనలో ఉన్న వ్యర్థాన్ని బయటికి పంపించే ప్రాసెస్ ఈ డీటాక్సిఫికేషన్. అంతే కదండి, మనకు హాని కలిగించే వాటిని మన దగ్గర ఉంచకూడదు కదా, అలాంటి వాటిని బయటికి పంపించేయాలా లేదా ఫ్రెండ్స్ లాగా దగ్గర పెట్టుకున్నావా? పంపించేయాలి కదా, అవి మనతో ఉంటే మనకి డేంజర్. సో కాబట్టి అలాంటి టాక్సిన్స్ ని మనం బయటికి పంపించే ప్రాసెస్ డీటాక్సిఫికేషన్ అండి. ఖచ్చితంగా మంచి ఎంతైతే ఉంటుందో మనకి బాడీలో చెడు కూడా ఉంటుంది, అది ఉన్నా మనకి ప్రాబ్లమే. అలాంటి వాటిని కంపల్సరీ టైం టు టైం మనం రిమూవ్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుందండి. సో డీటాక్సిఫికేషన్ లో మెయిన్ గా టాపిక్స్ చూసుకుంటే కుర్క్యూమిన్ ప్లస్ అండి. మన సప్లిమెంట్స్ వచ్చేసి కుర్క్యూమిన్ ప్లస్, ఐ సపోర్ట్, గ్యానాడర్మా, డీటాక్స్ ప్యాచెస్, అలాగే మెలటోనిన్ స్ప్రే. సో లాస్ట్ వీక్ మనం చెప్పుకున్నప్పుడు యాక్చువల్ గా ఆల్రెడీ మనం ఐ సపోర్ట్ గురించి, డీటాక్స్ ప్యాచెస్ గురించి తీసుకున్నాము. సో మిలియన్ ప్రొడక్ట్స్ అనేది ఈ రోజు మనం కంప్లీట్ చేస్తున్నామండి. సో దీంట్లో వచ్చేసి ఫస్ట్ థింగ్ కుర్క్యూమిన్ ప్లస్ అండి. కుర్క్యూమిన్ అంటే మనకి ఫస్ట్ ఐడియా ఉంది కదండి, దాని సైంటిఫిక్ నేమ్ కుర్క్యూమిన్ అంటామండి. ఇది నిజంగా చాలా చాలా వండర్ఫుల్ అండి. కుర్క్యూమిన్ కూడా మనకి న్యాచురల్ గానే చాలా అద్భుతంగా వర్క్ చేస్తుంది. సో దాన్ని ఇంకా రెట్టింపు ఉపయోగాలు మన బాడీకి అందించేలాగా ఈ ఫార్ములేషన్ అనేది ఉందండి. యాక్చువల్ గా ఈ పసుపు కొమ్ములో మనకి 3 లేయర్స్ ఉంటాయండి. ఫస్ట్ అనేది మనం రెగ్యులర్ గా వాడుకునే పసుపు రకంగా మనం వాడుకోవడానికి అట్లా యూజ్ అవుతుంది. అలాగే నెక్స్ట్ లేయర్ అనేది మనకి మెడిసిన్స్ లో వాటిలో కూడా బాగా యూజ్ అవడానికి అవకాశం ఉంటది ఈ కుర్క్యూమిన్ ప్లస్ అనేది. ఓకే ఓకేనండి. సో ఒకటి మనం పసుపుగా వాడుకుంటాము, ఇంకోటి కాస్మెటిక్స్ అండి. మనకి రకరకాల ఫేస్ క్రీమ్స్ కి వాటికి మన శరీర సౌందర్యానికి మెయిన్ గా మోస సౌందర్యానికి వాడుకునే వాటిల్లో ఇది బాగా యూజ్ చేస్తారు. ఇంకా మనం లోపలికి వెళ్తే 3వ లేయర్ వచ్చేసరికి మెయిన్ ఈ కుర్క్యూమిన్ అండి. దాని వల్ల మనకి ఔషధ గుణాలు ఎక్కువ ఉంటాయండి. ఇప్పుడు ఇవన్నీ కూడా మనకి అవుటర్ యూజ్ చేసుకునేవి, కానీ ఈ కుర్క్యూమిన్ అనేది మన బాడీలో ఇంటర్నల్ గా అద్భుతం చేస్తుందండి. ఈ కుర్క్యూమిన్ అనేది ఒక ఔషధం లాగా పనిచేస్తుంది. సో ఇది వచ్చేసి క్యాప్సూల్స్ రూపంలో ఉంటుందండి మనకి. సో జనరల్ గా ఏంటంటే మనకు కుర్క్యూమిన్ అనేది ఒక పసుపుమే కాకుండా మన ఫార్ములేషన్, మన వెస్టేజ్ ఫార్ములేషన్ లో దీంట్లో ఉసిరి మిరియాల పొడి కూడా కలిపి, మిరియాల యొక్క ఉపయోగాలు కూడా కలిపి ఉంటుందండి. ఈ మూడిట్ల కలయికతోటి కుర్క్యూమిన్ ప్లస్ అనే క్యాప్సూల్స్ అనేది మనం తయారు చేయడం అనేది జరిగింది. మెయిన్ గా ఫస్ట్ థింగ్ డీటాక్సిఫికేషన్ కి మనకు తెలుసు కదా, పసుపు మనం ఎన్ని రకాలుగా వాడతాం, కూరల్లో వాడుకుంటాం, ఏదైనా ఫంక్షన్స్ ఉంటే మంచి కార్యక్రమాలు ఏదైనా జరిగినప్పుడు వాడుకుంటాం. జనరల్ గా మనకి ఎలాంటి క్రిమికీటకాలు రాకుండా మన గుమ్మాలకు కూడా రాసుకునే అలవాటు ఉందండి. మన మన కల్చర్ లో చూసుకుంటే చాలా చాలా పెద్ద పీట ఉందండి పసుపుకి. నిజంగా మనం చాలా ప్రాధాన్యత ఇస్తాము. ఏ ఒక్క మంచి పని మొదలు పెట్టినా కూడా మనం పసుపుతోనే రాస్తాము. సో అంత ఇంపార్టెన్స్ అనేది ఉంది. ఎందుకు అనంటే దాని యొక్క లాభాలు కూడా అలాగే ఉన్నాయి. మెయిన్ గా మనకి ఈ టాక్సిన్స్ రిమూవ్ చేసుకోవడానికి బాగా యూజ్ అవుతుంది ఈ క్యాప్సూల్స్. సో దీంట్లో మనం చెప్పుకున్నట్టుగా ఈ కుర్క్యూమిన్, ఉసిరి, మిరియాలు ఈ 3 కూడా కలిసి ఉంటుంది. ఇది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. అంటే చెప్పుకున్నాం కదా, ఎలర్జీస్ కానీ, ఇచ్చింగ్స్ కానీ ఇలాంటివి ఏమీ రాకుండా చక్కగా మనకి రోగ నిరోధక శక్తి పెంచడానికి, అలాగే మనలో ఉన్న టాక్సిన్స్ ని బయటికి పంపించడానికి ఇది నిజంగా ఒక మంచి పాత్ర అయితే పోషిస్తుందండి. అలాగే మొదటి స్టేజ్ క్యాన్సర్ కణాలను కూడా తొలగిస్తుంది. సో ఏంటంటే మనకి ఏదైనా వర్క్ చేసుకునే క్రమంలో ఏదైనా కొంచెం బాడీ వీక్ గా ఉన్న, ఇమ్యూనిటీ లాస్ అవుతున్నా, ఇలాంటి వాటిల్లో జనరల్ గా అంటే మనం రెగ్యులర్ గా కూడా వాడేసుకోవచ్చు. కుర్క్యూమిన్ అనేది ఒక ప్రాబ్లమ్ ఓరియంటెడ్ గా కాకుండా మనం మధ్య మధ్యలో సీజనల్ గా ఒకసారి అనేది ఇది వాడుకుంటా ఉంటే మనలో ఉన్న టాక్సిన్స్ పోతా ఉంటాయి. అలాగే చెప్పుకుంటే దీంట్లో మెయిన్ గా ఇంపార్టెంట్ గా ఏంటంటే ఈ క్యాన్సర్ కణాలను కూడా అది తొలగించి మళ్ళీ వాటిని రానియకుండా కూడా చేస్తుంది. అలాగే లివర్ ని శుద్ధి చేస్తుంది. లివర్ ని మనం ఎవరైనా కడగలమండి? దాన్ని మనం ఏమైనా తీసి వాష్ చేసుకొని మళ్ళీ వాడుకుందాం అని అనుకోవచ్చా? లేదు. ఎందుకంటే లివర్ అనేది కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్. మన బాడీలో లివరే మనకి అరుగుదలకు సంబంధించిన గ్యాస్ట్రిక్ జ్యూస్ అనేది
డెవలప్ చేస్తుంది. సో మరి అది చాలా చాలా ఇంపార్టెంట్ కదా. సో దాని యొక్క ఆరోగ్యానికి సంబంధించి కూడా మనకి ఈ కుర్క్యూమిన్ ప్లస్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. అలాగే కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్ వీటిని కూడా తగ్గిస్తుంది. అంటే మన కొలెస్ట్రాల్ ని తగ్గించడం కూడా ఇందులో ఒక భాగంగా మనం చెప్పుకోవచ్చు. అలాగే బ్యాక్టీరియా గానీ, ఫంగస్ గానీ ఇలాంటి ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉంటే గనక వాటిని కూడా తొలగించడానికి బాగా యూజ్ అవుతుంది. కండరాల నొప్పులు అంటే మజిల్స్ అంటాం కదా, మజిల్స్ ఏదైనా నొప్పిగా అనిపిస్తుంది, కండరాల నొప్పి ఏదైనా ఉంటుంది అనుకున్న వాళ్ళకు కూడా మాకు చక్కటి రిలీఫ్ అనేది ఇస్తుందండి. ఇది వచ్చేసి రోజుకి 3 క్యాప్సూల్స్ వాడొచ్చండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తర్వాత, మధ్యాహ్నం లంచ్, నైట్ డిన్నర్ ఇట్లా 3 క్యాప్సూల్స్ వరకు మనం వాడుకోవచ్చండి. అవసరాన్ని బట్టి 2 వరకు కూడా మనం తగ్గించుకోవచ్చు. దీని ఎంఆర్పి వచ్చేసి 1050 అండి. డిపి 900, టీవీ 30 పాయింట్స్, అలాగే దీంట్లో 60 క్యాప్సూల్స్ అనేది ఉంటుంది. సో ఇది మనకి కుర్క్యూమిన్ ప్లస్ అండి. సో దీన్ని వాడండి, వాటి అద్భుతాన్ని మీరు కూడా చక్కగా ఎంజాయ్ చేసుకోవచ్చు. అలాగే గ్యానోడర్మా అండి. గ్యానోడర్మా కూడా మన బాడీలో ఉన్న వ్యర్థాన్ని బయటికి పంపించడంలో అది కూడా వన్ ఆఫ్ ద నెంబర్ 1 ప్రొడక్ట్ అండి. దీన్ని కింగ్ ఆఫ్ హెర్బ్స్ అంటామండి. అంటే ఇది చేసే అద్భుతాలు అన్ని ఇన్ని కాదు, దీనివల్ల మనకి ఎక్కువ లాభాలు ఉన్నాయి. దానికి కింగ్ ఆఫ్ హెర్బ్స్ అనే పేరు కూడా ఉంది. సో ఇదేంటంటే ఎప్పటికప్పుడు మనకి టాక్సిన్స్ అనేది బయటికి పంపించేస్తుంది. అలాగే యాంటీ ఏజింగ్ గా పనిచేస్తుంది. చెప్పాను కదా, మన వయసు తగ్గించుకోవడంలో చక్కగా ఏం లేదండి. తగ్గించుకోవడం అంటే మన స్ట్రెస్ వల్ల మన బాడీలో వేస్ట్ అంతా నిలవ ఉండిపోయి ఒక 30 ఏళ్ళ వయసు వాళ్ళు కూడా ఒక 40-50 ఏళ్ళ వయసు లాగా కనిపిస్తారు. అదే ఏజింగ్ ప్రాసెస్ అంటే. మన వయసు రీత్యా ఏజ్ రావటం వేరైతే, మనం చేసుకునే పనుల వల్ల మనలో ఉన్న మలినాల వల్ల మనం ఏజ్డ్ గా కనిపించడం అనేది జరుగుతుంది. మనం గమనించుకుంటే, చాలా మందిని గమనించుకుంటాం. స్కిన్ అనేది బాగుంటే ఈజీగా మనమే చెప్పేస్తాం, అరే మీకు అంత వయసు ఉండదండి అని అనేస్తాం ఎవరినైనా సరే. ఇదేంటంటే సింపుల్ గా మన చూపుకే మన ఏజ్ అనేది చెప్పడానికి అవకాశం ఉంటది. సో ఈ డీటాక్సిఫికేషన్స్ వాడటం వల్ల ఏమవుతుందంటే, ఆ వేస్ట్ బయటికి వెళ్ళడం వల్ల మన శరీరం ఇంకా కాంతివంతంగా జరిగి మళ్ళీ మనం యంగ్ అయిపోవడానికి చక్కగా సపోర్ట్ అవుతాయి అన్నమాట. ఇలాంటివన్నీ కూడా యాంటీ ఏజింగ్ అంటే మెయిన్ గా అదేనండి, ఇంకంతగానే ఇంకేం లేదు. అలాగే మనల్ని బాగా నరాలు యాక్టివేట్ చేయడానికి కూడా యూజ్ అవుతుంది. ఇది మెయిన్ గా మనకి షుగర్ కి, బీపీకి, కొలెస్ట్రాల్ ఉన్న వాళ్ళకి ఇలాంటివన్నీ కూడా మనకి ఆ అన్ని అదుపులో ఉంచడానికి పనికొస్తాయండి. ఇవన్నీ కూడా యూజువల్ గా మనం జనరల్ గా గ్యానోడర్మా అనేది మెయిన్ గా మైగ్రేన్ పేషెంట్స్ కి బాగా యూజ్ చేస్తూ ఉంటాం. మీరు గమనించుకుంటే గ్యానోడర్మా అనేది మాత్రం, అలాగే థైరాయిడ్ ఉన్న వాళ్ళకి. సో ఇలాంటి వాళ్ళకి ఏమవుతుందంటే, అక్కడ ఉన్న లోపాలను సరిచేసి వాటిని క్రమబద్ధీకరించి అవన్నీ కూడా కంట్రోల్లో తీసుకురావడానికి ఈ గ్యానోడర్మా అనేది నిజంగా చాలా వండర్ఫుల్ ప్రొడక్ట్ అండి. అలాగే మంచి ఇమ్యూనిటీ బూస్టర్ కూడా ఇది మనకి బాగా హెల్ప్ చేస్తుంది. దీని వచ్చేసి మనం ఆఫ్టర్నూన్ 1 క్యాప్సూల్ అనేది డైలీ తీసుకోవచ్చు. గ్యానోడర్మా అనేది ఫుడ్ తీసుకున్న తర్వాత 1 క్యాప్సూల్ అండి. ఎంఆర్పి వచ్చేసరికి 920, డిపి వచ్చేసరికి 785, టీవీ వచ్చేసరికి 26.17 అండి. సో ఇట్లాగా గ్యానోడర్మా అనేది కూడా మనం చక్కగా వాడుకోవచ్చు. అలాగే ఇంకొక ప్రోడక్ట్ ఏంటంటే ఫైబర్ పౌడర్ అండి. సో ఫైబర్ అనేది ఐడియా ఉందా? ఎవరైనా వాడుంటారా? సో ఫైబర్ అనేది కూడా మనకి చాలా మంచి ప్రోడక్ట్ అండి. సో ఇదేంటంటే మనకి బాడీలో ఉన్న వేస్ట్ ని బయటికి పంపించడానికి ఈ డీటాక్సిఫికేషన్ లో ఇది ఒక మంచి ప్రోడక్ట్ అండి. మన బాడీని బాగా క్లీన్ చేస్తుంది. ఇది యాక్చువల్గా ఈ ఫైబర్ అనేది దేంతో తయారు చేస్తున్నా, మనకి గోరుచిక్కుడు ఉంటుంది కానీ మనం వెజిటేబుల్స్ చూస్తాం కదా, దాంట్లో హైయెస్ట్ అమౌంట్ ఆఫ్ ఫైబర్ అండి, పీచు పదార్థం. మన బాడీలో వేస్ట్ బయటికి వెళ్ళిపోవాలంటే డాక్టర్లు చెప్తా ఉంటారు, మీరు పీచు పదార్థం ఉన్నవి ఎక్కువ, కొంతమందికి మోషన్ ఫ్రీ అవ్వదు, అరుగుదల ఉండదు. ఇలాంటి వాళ్ళకి డాక్టర్లు ఏం చెప్తారంటే, మీరు పీచు పదార్థం ఉన్న తినండి, ఎక్కువ తినండి అంటారంటే గోరుచిక్కుళ్ళు జనరల్ గా సజెస్ట్ చేస్తా ఉంటారు. అదేం చేస్తుందంటే అసలు ఇంకా మన బాడీని ఒకసారి జాడించినట్టే అన్నమాట. అది చక్కగా మనలో ఉన్న వేస్ట్ అనేది బయటికి పంపించేస్తుంది. కానీ జనరల్ గా దురదృష్టం ఏంటంటే ఆ కూరనే చాలా మంది ఇష్టపడరు. సో అలాంటి వాళ్ళకి దాని నుంచి తయారు చేసిన పౌడర్ లో ఆ హై ఫైబర్ ని మనం పౌడర్ రూపంలో ప్యాకింగ్ చేసి ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే, మార్నింగ్ టైంలో ఒక చిన్న గ్లాసు గోరువెచ్చని నీళ్ళలో కనుక మనం ఒక స్పూన్ కలిపి తీసుకుంటే కనుక చక్కగా మన బాడీలో ఉన్న వేస్ట్ అంతా బయటికి మోషన్ రూట్ లో వచ్చేసి బాడీ ఫ్రీ అయిపోవడం అనేది జరుగుతుంది అనమాట. ఓకేనండి. సో తక్కువ క్యాలరీలు అంటే మనకి ఎక్కువ క్యాలరీ ఇంటేక్ కూడా లేకుండా చక్కగా తక్కువ క్యాలరీస్ లోనే ఎవరైనా డైట్ చేసే వాళ్ళు ఉన్నా కూడా అలాంటి వాళ్ళకు కూడా ఇది బాగా హెల్ప్ఫుల్ అవుతుంది. ఫైబర్ అనేది వాళ్ళు యాడ్ చేసుకుంటే వాళ్ళ యొక్క వెయిట్ లాస్ మేనేజ్మెంట్ లో కానీ లేదంటే వాళ్ళ బాడీ హెల్త్ లో కానీ ఇది బాగా సపోర్ట్ అనేది చేస్తుంది అనమాట. అలాగే తక్కువ కార్బోహైడ్రేట్స్, అంటే కార్బోహైడ్రేట్ ఎక్కడైతే తక్కువ ఉంటుందో ఆటోమేటిక్ గా దాని నుంచి వచ్చే క్యాలరీస్ అనేది తక్కువ ఉంటది కాబట్టి మనం
లో క్యాలరీ ప్రొడక్ట్ కింద తీసుకుని ఈ పౌడర్ ని మనం ఏంటంటే చక్కగా వాడుకోవచ్చు. సో ఇది వచ్చేసి మెయిన్ గా గోరుచిక్కుడు తృణధాన్యాలు అంటాం కదా, దానితో అలాగే కాఫీ యొక్క చకోరి అంటాం కదా, కాఫీలో కలిపి చకోరి రూట్ దాని యొక్క ఎక్స్ట్రాక్ట్ లతో ఇది తయారు చేశారు. ఈ మూడిటితో మనం అనేది తయారు చేసాం. మెయిన్ గా మోషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఇది నిజంగా ఇది బాగా పనిచేస్తుందండి. చక్కగా మోషన్ ఫ్రీ అయ్యి వాళ్ళ డైజెషన్ అనేది ఇంప్రూవ్ అవడానికి బాగా హెల్ప్ అవుతుంది. అలాగే టాక్సిన్స్ ని రిమూవ్ చేయడానికి, ఆకలి పెంచడానికి, వెయిట్ లాస్ కి, ఇలా డయాబెటీస్ లో వాళ్ళకి వచ్చే చెడు కొలెస్ట్రాల్ ని తగ్గించడానికి, ఇలాగ రకరకాల మంచి బెనిఫిట్స్ అనేది మనకి ఫైబర్ వాడటం వల్ల జరిగింది. సో ఇందాక నేను చెప్పినట్టుగా దీన్ని వాడే విధానం అయితేనండి, ఒక గ్లాసు గోరువెచ్చని నీళ్ళలో కనుక మనం ఒక స్పూన్ కలిపి తీసుకుంటే బాగా హెల్ప్ఫుల్ అవుతుంది. రోజుకు 2 సార్లు కూడా తీసుకోవచ్చండి. అలాగే ఇది 6 సంవత్సరాల లోపల పిల్లలు కానీ, ప్రెగ్నెంట్ ఉమెన్ కానీ ఇది సజెస్టబుల్ కాదండి. వాళ్ళకు మనం వాడకూడదు. ఇది అండర్లైన్ చేసుకోండి. 6 సంవత్సరాల లోపు పిల్లలకి లేదా ప్రెగ్నెంట్ ఉమెన్ కి ఈ ప్రొడక్ట్ అనేది మనం సజెస్ట్ చేయకూడదు. ఓకే, మిగతా వాళ్ళు ఎవరైనా కూడా హ్యాపీగా తీసుకోవచ్చు. ఎంఆర్పి అనేది 1000 అండి. డిపి వచ్చేసరికి 850, పివి 28.33, 200 grams ప్యాకెట్ గా మనకి అవైలబుల్ గా ఉంటది. సో ఇక డీటాక్సిఫికేషన్ లో లాస్ట్ ప్రోడక్ట్ అండి మనకి అది మెలటోనిన్ స్ప్రే అండి. నిజంగా మెలటోనిన్ స్ప్రే కూడా చాలా ఒక అద్భుతమైన ప్రోడక్టే నిజంగా. ఎందుకంటే నిద్రలేమితో సమస్యతో బాధపడే వాళ్ళకి నిజంగా ఇది చాలా వరం అనే చెప్పుకోవాలి. ఎందుకంటే మనం మార్నింగ్ ఎంత యాక్టివ్ గా పనిచేసుకుంటామో నైట్ కూడా అంతే గాఢ నిద్రపోతే మన ఆరోగ్యం సెట్ అయిపోతుంది. ఎప్పుడైతే నిద్ర సరిగ్గా ఉండదో మనకు మొత్తం బాడీ అంతా డిస్టర్బ్ అయిపోతుంది. నిజంగా నిద్ర అనేది చాలా ఇంపార్టెంట్. ఒక హెల్తీ లైఫ్ స్టైల్ అంటే గనక ఈ పాయింట్స్ చెప్తాను. ఎవరైనా కొంచెం దగ్గరలో ఉంటే చక్కగా కరెక్ట్ చేసుకోండి. చాలా దూరంగా ఉంటే గనక ఈ లైఫ్ స్టైల్ అలవాటు చేసుకోవడానికి ట్రై చేయండి. ఏంటంటే మనకి డేలో 4 లీటర్ల మంచినీళ్ళు అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే డైలీ 3 టైమ్స్ అంటే మార్నింగ్ నైట్ లైట్ ఫుడ్ తీసుకుంటే ఆఫ్టర్నూన్ ఒక మంచి మీల్ అంటే బ్యాలెన్స్డ్ డైట్ అని మనం ఏదైతే చెప్పుకున్నామో 7 రంగుల మేళవింపు అంటున్నాం కదా, మన ప్లేట్ లో 7 రంగుల ప్రొడక్ట్స్ అనేది మనకు ఉండాలంటే పప్పు దినుసులు, ఆకుకూరలు, పెరుగు, అలాగే మనకి ప్రోటీన్స్ అంటే పప్పు ధాన్యాలు. సో ఇట్లాగా ఒక బ్యాలెన్స్డ్ డైట్ ఖచ్చితంగా మన బాడీకి అయితే అవసరం అండి. సో ఇట్లాగా ఒక మంచి మీలు, ఒక 4 లీటర్స్ వాటర్, అలాగే 6 నుంచి 8 గంటల మంచి నిద్ర. ఇప్పుడు ఏంటంటే మనం పడుకోవటం లేవటం కాదు నిద్ర అంటే, మనల్ని మనమే మర్చిపోయేంత నిద్రపోవడం అనేది చాలా సజెస్టబుల్ అండి. ఎందుకంటే పొద్దున్న లేస్తే మనం సెకండ్ లోనే 2-3 ఆలోచనలు చేస్తూ ఉంటాం. అలా డే మొత్తంలో ఎన్ని కోట్ల ఆలోచనలు చేస్తామండి. మన బాడీ ఒక చోట ఉంటది, మన బ్రెయిన్ ఇంకో చోట ఉంటది. చెప్పుకుంటే మన శరీరం కన్నా కూడా మన మనసే ఎక్కువ అలసిపోతుంది. అలాగే ఇప్పుడున్న టెక్నాలజీతో చూసుకుంటే ప్రతి ఒక్కరి చేతుల్లో మనకి మొబైల్స్, ఇంక్లూడింగ్ నన్ను కూడా కలుపుకుంటే మొబైల్ లేకుండా మనం అనేది ఒక క్షణం కూడా ఉండలేకపోతున్నాం. అలాగే మొబైల్లో చూసుకుంటే ఏ ఒక్క సెకండ్ అన్నా స్క్రీన్ ఒకటి ఉంటుందా అండి? ఉండదు. రెండో సెకండ్ కాదు కదా, ఆ మిల్లీ సెకండ్స్ లోనే మనకి మోర్ నెంబర్ ఆఫ్ స్క్రీన్స్ అనేది ఉంటుంది. ఆటోమేటిక్ గా మన బ్రెయిన్ అనేది దానికి కనెక్ట్ అవ్వాలి. అక్కడ ఏం జరుగుతుందో మనకు తెలుస్తుంది అంటే ఒక స్టెబిలిటీ లేకుండా మోర్ నెంబర్ ఆఫ్ స్క్రీన్స్ అనేది మనం ఒకేసారి చూడటం జరుగుతుంది. దీనివల్ల మైండ్ అలసిపోతుంది. మనం కనుక నైట్ నిద్రపోకపోతే ఆ స్ట్రెస్ అనేది మన బాడీ మీద పడి లేని అనారోగ్యాన్ని మనం తెచ్చుకున్నట్టే. ఈ స్క్రీన్ టైం ని మనం తగ్గించుకోలేనప్పుడు మన నిద్ర క్వాలిటీని పెంచుకోవాలి. ఇక్కడ చెప్పేది ఏంటంటే మన నిద్ర క్వాలిటీని పెంచుకోవాలి. మన పనులు మనం మానుకోలేము. పొద్దున్న లేస్తే మనం సంపాదించుకోవడానికి మనం బయట తిరగాల్సిన అవసరం ఉంది. మన కుటుంబాన్ని పోషించాల్సిన అవసరం మన మీద ఉంది. ఇలాంటప్పుడు మనం చేయాల్సిన ఆయుధం ఏంటంటే ఫస్ట్ థింగ్ 6 to 8 hours మనం మంచిగా స్లీప్ తీసుకోవటం. ఒక 4 గంటలు మనకు సోయి తెలియకూడదండి. మనం పడుకోవడానికి కొంచెం టైం పట్టొచ్చు, లేవడానికి కొంచెం టైం పట్టొచ్చు. కానీ ఈ మధ్యలో ఒక స్టేజ్ ఉంటుంది, ఒక 3-4 hours. అది మాత్రం మనల్ని మనమే మైపరిచిపోయే అంత మంచిగా నిద్రపోతేనే మన బాడీ అనేది నెక్స్ట్ డే పనికి ఉపక్రమిస్తుంది. లేదంటే బద్ధకం, దాని వల్లే మనకు బద్ధకం వస్తుంది. మనం ఎప్పుడైతే నిద్ర సరిగ్గా పోము మనకి బద్ధకం అనేది తయారవుతుంది. అసలు నిద్రపోకపోతే రాని రోగం అంటూ ఉండదండి. ఇది ఖచ్చితంగా నోట్ చేసుకోండి. ఎవరైతే నిద్ర సరిగ్గా పోరో రకరకాల కారణాలు చెప్పుకోవచ్చు. కారణాలు మనం చెప్పుకోవడానికే, అది శరీరానికి కాదు. మనం ఎన్ని కారణాలు చెప్పినా మన శరీరం వినదు.
కాబట్టి దానికి కావాల్సింది దానికి ఇచ్చాము అంటే అది మనకు కావాల్సిన ఆరోగ్యం ఇస్తుంది. ఇన్ని క్యాప్సూల్స్, ఇన్ని సప్లిమెంట్స్ చెప్పుకుంటున్నాము. ఇవన్నీ వాటిని పనితనం చేయాలి అంటే బాడీకి కొంత రెస్ట్ ఇవ్వాలి. ఆ రెస్ట్ ఇచ్చినప్పుడే చక్కగా అవన్నీ ఏం చేస్తాయి, ప్రశాంతంగా మన బాడీలో చర్యలన్నీ చక్కగా జరుపుకుంటా మనలో ఉన్న వేస్ట్ ని బయటికి పంపించి మన ఒంటికి కావాల్సిన మంచిని అనేది మనకి అందించడం అనేది జరుగుతుంది. కానీ దురదృష్టం ఏంటంటే ఇవాళ చాలా మందికి నిద్ర లేమి సమస్య కూడా చాలా మందికి ఉంది. స్లీపింగ్ పిల్స్ కి అలవాటు పడిపోతున్నారు. ఒక జాబ్ హోల్డర్స్ ఏంటి, ఒక నైట్ షిఫ్ట్ చేసేవాళ్ళండి, టెలికాలర్స్ ఏంటి, వీళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే చాలా డిస్టర్బెన్స్ గా ఉండే వర్క్ లో ఉంటారు. సో వీళ్ళకి నిద్ర రాదు, పడుకుందాం అనగానే నిద్ర రాదు, పడుకోవటమే 11, 12 పడుకుంటారు. నిద్ర ఎప్పుడుకో పడుతుంది, వాళ్ళకి నిద్ర సరిపోదు. నిదానంగా క్రమేణంగా వాళ్ళు నిద్ర టాబ్లెట్లకు అలవాటు పడతారు. అది చాలా చాలా సైడ్ ఎఫెక్ట్స్ మనకి బ్రెయిన్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్ రావడానికి, లేదంటే ఒక్కోసారి మన డైరెక్ట్ గా కోమాలోకి వెళ్ళిపోవడానికి, ఇలాంటి వాటికి కూడా అవకాశం ఏంటంటే మనకి నిద్ర సరిగ్గా లేకపోవటం. అలాంటి వాళ్ళకి నిజంగా ఇది నిజంగా చాలా వండర్ఫుల్ అండి మెలటోనిన్ అనేది. దీంట్లో ఉన్న కాంపౌండ్ ఏం చేస్తుందంటే న్యాచురల్ గా మనలో ఉన్న నిద్ర హార్మోన్ ని యాక్టివేట్ చేసి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా చక్కటి నిద్రను అందిస్తుందండి మెలటోనిన్ అనేది. నిజంగా ఇది నేను చదివినప్పుడు నెట్లో మన మెలటోనిన్ గురించి నేను ఒకరికి సజెస్ట్ చేయాల్సిన అవసరం వచ్చినప్పుడు ఆ టైంలో అంతే కదా, జనరల్ గా మనకు అవసరం లేకపోతే మనం కొంచెం వాటి గురించి తెలుసుకోలేం. కానీ మనం ఇందులో తెలుసుకుని ఒకరికి సజెస్ట్ చేయాల్సినప్పుడు, ఒకళ్ళు నన్ను అడిగినప్పుడు, నేను ఈ ప్రొడక్ట్ గురించి చదివినప్పుడు నిజంగా ఇంత అద్భుతం చేస్తుందా ఈ మెలటోనిన్ అనేది. ఆల్రెడీ మార్కెట్ లోకి వచ్చినాయి కానీ వాటికి అంత ప్రాచుర్యం లేదు. ఇప్పుడు దాని అవసరం అయితే పెరుగుతుంది, ఎందుకంటే సమస్యలు పెరుగుతున్నాయి కాబట్టి ప్రాచుర్యం ఆటోమేటిక్ గా పెరుగుతుంది. కానీ మార్కెట్ లో ఖచ్చితంగా అయితే ఇవన్నీ అవైలబుల్ గా ఉన్నాయి. అవి మనం తీసుకోవడం ఇంపార్టెంట్. జనరల్ గా ఏంటంటే అందరూ టాబ్లెట్స్ కి ప్రిఫర్ చేస్తారు, నిద్ర టాబ్లెట్లు తీసేసుకుంటారు. ఆ తర్వాత వాటితో ఉన్న సైడ్ ఎఫెక్ట్స్, తల పట్టేస్తుంది, నిద్ర పడుతుంది, ఇంకా నిద్ర ఆ మొత్తం కంటిన్యూ అయిపోతుంది, నెక్స్ట్ డే కూడా కంటిన్యూ అయిపోతుంది. వాళ్ళు లీవ్ పెట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. కానీ దీర్ఘకాలికంగా వాడితే మాత్రం వాళ్ళకి చాలా డేంజర్ అండి. నిద్ర టాబ్లెట్లు గుర్తుపెట్టుకొని ఎప్పుడు కూడా నిద్ర టాబ్లెట్లు అసలు ప్రాణం మీదకి వస్తే తప్ప వాడాల్సిన అవసరం లేకుండా చూసుకోండి. పెద్దవాళ్ళకైనా సరే ఈ మెలటోనిన్ స్ప్రే అనేది మనం పడుకునే ముందు ఒక హాఫ్ అన్ అవర్ ముందు కనుక మన నోట్లో, ఇది కూడా స్ప్రేనేనండి, ఈ టెక్నాలజీ కూడా మన అంగట్లో ఒక 3 స్ప్రేస్ వరకు చేసుకోవాల్సిన అవసరం ఉంటదండి. మెలటోనిన్ మాత్రం ఇందాక అవన్నీ చెప్పుకున్నవి మనకి సింగిల్ స్ప్రే సరిపోతాయి. మెలటోనిన్ మాత్రం 3 స్ప్రేస్ అండి అంగట్లో, అంటే మన నాలిక పైకి పెట్టి మనం ఆ లోపల స్ప్రే చేసుకుంటే గనక బాడీ రిసీవ్ చేసుకుంటుంది. 3 స్ప్రేస్ అనేది మనం తీసుకోవాలి పడుకోవడానికి అరగంట ముందు. సో దాని తర్వాత ఏమవుతుందంటే ఈ అరగంటలో మనకు చక్కగా ఆ వర్క్ చేయడం మొదలవుతుంది. డైలీ ఒక 3-4 డేస్, ఒక 1 వీక్ వాడిన తర్వాత మీకు అర్థమవుతుంది ఏంటంటే నిదానంగా బాడీ అనేది ప్రిపేర్ అవుతుంది. న్యాచురల్ ప్రాసెస్ లో మనం మంచి నిద్ర తీసుకోవడానికి ఈ మెలటోనిన్ అనేది నిజంగా అంత హెల్ప్ఫుల్ అండి. దీని మీద శ్రద్ధ పెట్టండి. వీలైతే ఎవరికైనా అవసరం ఉంటే ఇమీడియట్ గా వాడుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే చెప్తున్నాను, మన బాడీ రెస్టింగ్ లో ఉన్నప్పుడు మాత్రమే మన బాడీలో ఉన్న వేస్ట్ ని బయటికి పంపించి మంచిని అబ్జర్వ్ చేసుకోవడానికి అనేది అవకాశం ఉంటది. మన స్టడీస్ లో కూడా చెప్పుకుంటే నైట్ 11 నుంచి 4 వరకు మన బాడీ అనేది ఒక రీసైక్లింగ్ ప్రాసెస్ జరుగుతూ ఉంటది. మనం అప్పుడు కనుక నిద్రపోకపోతే దాని ప్రాసెస్ ని మనం చెడగొడతాము. ఆటోమేటిక్ గా మన బాడీ మొత్తం డిస్టర్బ్ అవుతుంది. ఇన్ని రకాల రోగాలకి కారణం అవుతుంది. కాబట్టి దీని మీద కొంచెం శ్రద్ధ పెట్టండి. అవసరమైన వాళ్ళు వాడండి. న్యాచురల్ గా నిద్ర వచ్చే పరిస్థితి అయితే ఇందులో ఉంది. దానికి వండర్ఫుల్ టెస్టిమోనీ కూడా చెప్తాను. నాకు తెలిసిన ఆయన మా పెద్దమ్మ గారు అవుతారు. ఆయనకి 80 ఇయర్స్. ఆయనకి నిద్ర పట్టట్లేదు. ఆల్రెడీ ఎప్పటి నుంచో ఎన్నో టాబ్లెట్లు వాడేస్తున్నాడు. కొంచెం పేరు మోసిన డాక్టర్లు కూడా ఉంటారు ఇలాంటివి రాయటానికి. వాళ్ళకి నిద్ర లేదా అంటేనే వెంటనే వాళ్ళ దగ్గరికి వెళ్తారు ఎవరైనా మెడిసిన్ తెచ్చుకోవడానికి. అలాంటి వాళ్ళు అది వాడటం ఇష్టం లేక నా దగ్గరికి చెప్పారు, ఏదైనా ఉంటే చెప్పమ్మా మీ దాంట్లో అన్నారు. నేను వెంటనే ఆయనకి సజెస్ట్ చేసింది మెలటోనిన్ స్ప్రే. వాళ్ళు ఫస్ట్ డౌట్ పడ్డారు, ఇవి వాడటానికి ఎలాగా ఏంటి అంటే మనం చెప్పినవన్నీ వాళ్ళకి కొత్తగా ఉంటాయి కదా ఏదైనా కూడా. వాళ్ళు డౌట్ పడ్డారు, వారం రోజులు వాడారు, ఫాలో అప్ చేస్తున్నాను, చూస్తున్నాం ఇంప్రూవ్మెంట్ చూస్తున్నాం అన్నారు. అలాంటి వాళ్ళు ఈ రోజు అది లేకుండా పడుకోవడానికి ఇది అవ్వట్లేదు. అంటే వాళ్ళకి అంత చక్కగా హ్యాపీగా ఉంది, సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ లేకుండా హ్యాపీగా నిద్రపోవడానికి అవకాశం ఉంది. తద్వారా ఆయన డేలో యాక్టివ్ గా ఉండడానికి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఆ ఏజ్ అనే కాదు, ఇప్పుడున్న పరిస్థితిలో నేను చెప్పినట్టుగా ఈ స్ట్రెస్ఫుల్ జాబ్ చేసే వాళ్ళకి, ఎవరికైనా ఎక్కువ ట్రావెలింగ్ చేసే వాళ్ళకి, వీళ్ళందరికీ ఏంటంటే పడుకోగానే నిద్ర రాదు, కొంచెం బాడీ రిలాక్స్ అవ్వాలి, తర్వాత నిద్ర పట్టినప్పుడు పడుకుందాం అనేది ఉంటుంది. సో ఇలాంటివన్నీ కాదండి, చక్కగా ఇవి న్యాచురల్ గా తీసుకుంటే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మంచి నిద్ర అనేది మనం తీసుకోవచ్చు. వండర్ఫుల్ గా యూజ్ చేసుకోవచ్చు అండి మెలటోనిన్ స్ప్రే అనేది. అలాగే దీని కాస్ట్ కూడా మనకి చాలా తక్కువేనండి. ఎంఆర్పి వచ్చేసి 460, డిపి వచ్చేసరికి 395, పివి వచ్చేసరికి 13.7. నిజంగా అసలు వర్త్ ఇట్ కాదండి. నిజంగా చెప్పాలంటే దీని వాల్యూ చాలా తక్కువే.
కానీ అది చేసే అద్భుతాలు అంతకన్నా చాలా ఎక్కువ. ఎందుకంటే మనం 3 రోజులు కనుక నిద్రపోకపోతే ఖచ్చితంగా కోమాలోకి వెళ్ళిపోతామంటండి. అది గుర్తుపెట్టుకోండి. ఫ్యూచర్ లో అలాంటి పరిస్థితి ఎప్పుడు తెచ్చుకోవద్దు. నిద్ర అనేది బాడీకి చాలా చాలా ఇంపార్టెంట్. గాలి, నీరు, ఫుడ్, నిద్ర ఇవన్నీ కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ నేను చెప్పిన క్వాంటిటీ ప్రకారం సెట్ అయితేనే మనం ఒక మంచి హెల్తీ లైఫ్ స్టైల్లో ఉన్నట్టు. అది లేకపోతే మనం ఎన్ని తీసుకున్నా యూజ్ అయితే ఉండదు. సో ఇది కొంచెం గమనించుకోండి. చక్కగా మీరందరూ కూడా మీ లైఫ్ స్టైల్స్ మార్చుకొని మంచి హ్యాపీ లైఫ్ స్టైల్ అయితే ఉండండి. ఓకే, ఆల్ ద వెరీ బెస్ట్ అండి. సో మన టైం కూడా చక్కగా యూజ్ చేసుకున్నాము. 7:10 అయింది. సో ఇంకా మిగిలిన టైం అనేది మన టెస్టిమోనియల్స్ తో మనం కంప్లీట్ చేసుకుందాము. అలాగే ఎవరికైనా డౌట్స్ ఏదైనా ఉన్నా కూడా మనం మాట్లాడుకుందాము. సో ఖచ్చితంగా నాకు ఈ వండర్ఫుల్ ఆపర్చునిటీ ఇచ్చిన రాజేష్ సార్కి మళ్ళీ సర్వదా థ్యాంక్స్ఫుల్ అండి. ఎందుకంటే నేను ఇది చెప్పగలుగుతాను అని నా మీద నమ్మకం ఉంచి నాకు ఈ బాధ్యత, ఈ సిఎన్టీ అనే బాధ్యత నా మీద ఇచ్చినందుకు నేను జాగ్రత్తగా అది నిర్వర్తిస్తానని అనుకుంటూ మీ విష్ వెల్త్ అండి. అందరికీ కూడా మంచి హెల్త్, మంచి వెల్త్ రావాలని కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన వాళ్ళకి మరి థ్యాంక్ యూ అండి. అలాగే చెన్నమ్మ గారు నిజంగా వండర్ఫుల్ అండి. మీ ఇన్స్పిరేషన్ కూడా చక్కగా మీరు హోస్టింగ్ లోకి వచ్చి నెక్స్ట్ మీరు ఒక మంచి లీడర్ గా అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఆల్ ద లీడర్స్ ఈ కోఆపరేషన్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. బ్యాక్ టు మై హోస్ట్ చెన్నమ్మ గారు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ అండి. మీరు మాకు ఇంత మంచి మన సప్లిమెంట్ మీద ఇంత మంచి అవగాహన మాకు అందించినందుకు మీకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి. నాకు ఈ అవకాశం ఇచ్చిన మన గ్రేట్ మెంటర్ రాజేష్ సార్కి థ్యాంక్ యూ సో మచ్ సార్.